ఇన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి గారు 11కి ఎందుకు పరిమితం అయ్యారు అనేది 11 సీట్లకు ఆయన 2019-24 పీరియడ్లో జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు కలిసి ఏంటి కుట్రలంటే అల్టిమేట్గా ప్రజల్ని చంద్రబాబు నాయుడు గారు వాస్తవంగా చెప్తే ఎప్పుడు కూడా ప్రజలు నమ్ముకున్నటువంటి ఎలక్షన్. ఆయన ఏ ఎలక్షన్ చేసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ ని మన ట్రాప్ లో పెట్టుకుంటే ఎంత లాభం, భారతీయ జనతా పార్టీని మన ట్రాప్ లో పెట్టుకుంటే మనకు ఎంత లాభం. సాటిస్ఫాక్షన్ నాకు ఉండాలంటున్నాడు. ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కాబట్టి కొంత అవగాహన ఉందని అంటారు. ఇప్పుడు అసలు ఆయన అవగాహన నిజంగానే కమ్మ కాపు ఓట్ బ్యాంక్ ఫ్యాక్టర్ అనేది ఎప్పుడు కూడా అలయన్స్ లో వెళ్ళిన దాఖలాలు లేవు. అలా రెచ్చగొట్టింది వైసీపీయే కదా. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళ అంశం, 3 భార్యల అంశం అని కార్నర్ చేసి మాట్లాడింది. చంద్రబాబు నాయుడు గారి యొక్క సొంత సంస్థ హెరిటేజ్ ఐస్ క్రీమ్ షామీర్పేటలో 204 కోట్ల రూపాయలతో ఆయన ఇప్పుడు అదే 204 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ని మీరు తీసుకొచ్చి అమరావతిలో పెట్టాలి కదా అంటున్నా. పెట్టాలా లేదా? పార్టీకి వాళ్ళ వ్యక్తిగత సంస్థలకైనా సంబంధం ఉంది, అది వాళ్ళ బిజినెస్ కదా. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. దిస్ ఈజ్ యువర్ శ్రావణి జర్నలిస్ట్. రాజకీయాల్లో చాలా మంది నాయకులు తల్లిదండ్రుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని వాళ్ళ రాజకీయ జీవితాన్ని స్టార్ట్ చేస్తూ ఉంటారు. బట్ మరికొంతమంది ఉంటారు, ఎలాగో తెలుసా, కొంతమంది నాయకుల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ అన్ని చూసి తెగ ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మనకు కొంచెం అరుదుగా కనిపిస్తూ ఉంటారు. బట్ ఆ కేటగిరీలో ముందు వరుస ఉండేది తాడికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వనమ బాలవజ్ర బాబు గారు. మీ అందరికీ తెలుసు, డైమండ్ బాబు అంటూ ఉంటారు. గుంటూరులో ఆ పేరు అంటేనే ఒక బ్రాండ్, ఒక లెవెల్, ఒక స్ట్రేచరు. సో ఈరోజు మన స్పెషల్ గెస్ట్ డైమండ్ బాబు గారు. చాలా రేర్గా ఉంది కదా నేమ్. మనిషి కూడా అలానే కనిపిస్తూ ఉన్నారు, ఆయన టాక్టిక్స్ కూడా అలానే ఉన్నాయి తాడికొండలో. లెట్స్ డిస్కస్ విత్ హిమ్. సార్ నమస్తే, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. నమస్తే అమ్మా. క్యూబ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ, మీకు అందరికీ ముందుగా నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. వనమ బాలవజ్ర బాబు నిజంగానే కొంచెం పేరు డిఫరెంట్గా ఉందని చెప్పి ఇంత పెద్ద పేరు అనుకునే లోపు లేదు మీకు అసలు పేరు డైమండ్ బాబు అని చెప్పి నామకరణం చేశారు. మీ నిక్ నేమ్ అంతా మీ నియోజకవర్గంలో అందరికీ మీరు డైమండ్ బాబుగానే తెలుసు అని చెప్పి. ఏం సార్ డైమండ్ బాబు పేరు ఎలా వచ్చింది, అసలు ఎవరు పెట్టారు అది? అంటే నా పూర్తి పేరు వనమా బాలవజ్ర బాబు. తల్లిదండ్రులు పెట్టిన పేరు. స్కూల్ డేస్లో జనరల్గా ఫ్రెండ్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఈ వజ్రం అనేది తెలుగులో ఉంది కాబట్టి దాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తూ డైమండ్ బాబు అని పిలవటం బిగించేశారు. ఇక అట్లా 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 ఇక నా అంతటా నేనే ఇప్పుడు ఎక్కడన్నా నా పూర్తి పేరు వనమా బాలవజ్ర బాబు అని చెప్పుకునే పరిస్థితి అనమాట. అందరూ డైమండ్ బాబు అని అనుకుంటా ఉంటారు. దాన్ని ఇప్పుడు ఎక్కడన్నా అవసరమైన చోట నేను అట్లా చెప్పుకుంటా ఉంటున్నాను అనమాట, పరిస్థితిని బట్టి. జనరల్గా అయితే డైమండ్ బాబు అంటే ఆల్మోస్ట్ అందరికీ 99% తెలుసు. ఇప్పుడు అందరికి తెలుస్తుంది వనమా బాలవజ్ర బాబు, డైమండ్ బాబు ఇద్దరు ఒకళ్ళే అని. ఇన్ని పేర్లు ఉన్నాయి కదా సార్. జగన్ గారు ఏమని పిలుస్తారు? డైమండ్ అని పిలుస్తారా, బాలా అని పిలుస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా వాట్ డైమండ్ అంటారు. వాట్ డైమండ్ అంతా ఓకేనా అంటారు, అంతే. ఓకే, ఎలా ఉంటుంది అంటే మీరు ఇన్స్పైర్ అయింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో. ఆయనను చూసి ఆయన అడుగుజాడల్లో యూత్ కాంగ్రెస్ నుంచి కూడా మీ రాజకీయ జీవితం స్టార్ట్ చేశారు. లేటర్ ఆన్ స్టేజెస్లో ఆయన పాస్డ్ అవుట్. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితంలో ప్రతి అడుగులో మీరున్నారు. చెప్పండి అసలు మీ జర్నీ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీ ప్రస్థానం. నేను జనరల్గా మేమంతా కూడా మా తల్లిదండ్రుల నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీ బేసికల్గా. మా తల్లిదండ్రులు మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ డే 1 నుంచి. ఇక ఆ క్రమంలో నేను కొద్దిగా యాక్టివ్గా ఎన్ఎస్సీ అని, యూత్ కాంగ్రెస్ అని తిరిగే క్రమంలో నాకు బేసికల్గా అంబటి రాంబాబు గారితో 2005వ సంవత్సరం నుంచి నాకు మంచి సాన్నిహిత్యం ఉందన్నమాట. అట్లా రాంబాబు గారు నేను ఇద్దరం బాగా అసోసియేట్గా ఉంటుండే క్రమంలో నాకు మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారితో ఉన్నటువంటి ప్రతి లీడర్ కూడా ఆల్మోస్ట్ ఎక్కడో ఒక చోట రాజశేఖర రెడ్డి గారు లైఫ్ ఇచ్చిందే కనపడింది. హిస్టరీ మొత్తం చూసుకుంటే మాకేమనిపించిందంటే మా జనరేషన్కి మేము రాజశేఖర రెడ్డి గారితో ప్రయాణం చేసే వయసు కాదు కాబట్టి నేను బేసికల్గా నాకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందు, ఆయన 2009 ఎంపీ కాకముందు నుంచే నేను రాంబాబు గారితో అంటూ ఉండేవాడిని, సార్ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని పరిచయం చేయండి, ఆయన కలవాలి, ఆయనతో అసోసియేట్ అవ్వాలని చెబుతూ ఉండేవాళ్ళం. అప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా దూరంగా ఉండేవాళ్ళు.
మేము అప్పుడప్పుడు ట్రై చేసేవాళ్ళం, బెంగళూరులో దొరుకుతారనో కడపలో దొరుకుతారో అట్లా అనుకునేవాళ్ళం. కానీ ఎక్కడ కూడా నాకు సోర్సు టైం పట్టిద్ది అనే పద్ధతిలో అనుకునేవాళ్ళం. ఆ క్రమంలో ప్రమాదవశాత్తు దురదృష్టం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు మరణించటం. ఇంకా రాజశేఖర రెడ్డి గారు మరణించిన స్పాన్ ఆఫ్ డేస్లోనే మేము మెంటల్గా ప్రిపేర్ అయిపోయాం. అంటే గట్టిగా చెప్పాలంటే 10 రోజులు అనుకోండి. రాంబాబు గారు మేము రెగ్యులర్ కలుస్తాం కాబట్టి ఇక మనం అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడతాడు ఆయన సపరేట్గా అట్లా అని మేము అనుకోవాలా. ఇక మేము అనుకున్నాం అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు, ఇక జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు కాబట్టి ఇక ఆయనతోటే మన లైఫ్ మన జీవితం అనేది అయితే నేను చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయిపోయాను. అంటే అప్పట్లోనే ఆ గట్స్ ఏంటి? రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత జగన్ గారు వస్తారు అని మీ నమ్మకం ఏంటి? మా లైఫ్ ఏంటని భయం వేయలేదా ఆ టైంలో? మేము అంత ఆలోచన చేయలేదండి. అంటే నాది సింపుల్ ఒకటే, నేను పెద్దగా ఆలోచన చేయను. నేను బేసికల్గా మొదటి నుంచి కూడా నేను చాలా కూల్గా ప్రశాంతంగా ఉంటానని చూస్తా. నా ఫార్ములా ఏంటంటే జగన్ గారు తేలితే మనం తేల్తాం, జగన్ గారు ఇబ్బందులు పడితే మనం ఇబ్బందులు పడతాం, ఆయన హ్యాపీగా ఉంటే మనం ఎంతో కొంత హ్యాపీగా ఉంటాం. ఇంక ఇదే ఫార్ములా తప్పితే ప్రత్యేకించి గట్స్ ఏంటి అట్లా ఇట్లా అంత పెద్ద ఆలోచన కూడా లేదు. ప్రయాణం ఏంటంటే ఎవరో ఒక నాయకుడితోటి మన జీవితం నడవాలి, నమ్మకం విశ్వాసం అంతే. ఇక అదే పద్ధతిలో కంప్లీట్గా నేను మెంటల్గా అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాను కూడా నేను. అంటే నేను నాకు పెద్ద కోరికలు విపరీతంగా అట్లా పెద్ద ఏం లేవు. ఉండాలి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతటి నాయకుడు మనల్ని పేరు పెట్టి పిలుస్తాడు, ఆయన కోసం మనం పనిచేస్తున్నాము. ఆయనతో పరిచయం ఉన్న వ్యక్తి ఎవరు కూడా ఆయన దాదాపుగా వదులుకోరు, ఎందుకంటే మనసుతో మాట్లాడతాడు ఆయన. నేను ఎప్పుడు కూడా పొలిటికల్గా నేను ఆయన గమనించాల. ఆయన మాట్లాడే 2 మాటలైనా కూడా మనసుతోటి కొద్దిగా హార్ట్ టచ్ అయ్యేటట్టుగా మాట్లాడతాడు. అందుకని ఇంకా అంతకంటే మనకేం కావాలి చెప్పండి? అది తప్పితే ఇక నాకేం పెద్ద పైపెచ్చు నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే కూడా కారణం ఆయనే కదా. నేను ఏది కూడా నోరు తెరిచి అడిగింది లేదు, మీరు నమ్మరు. ఎప్పుడు నేను నోరు తెరిచి ఆయన దగ్గరికి వెళ్ళి ఒకటే చేస్తా, కనపడంగానే నమస్తే సార్ అంట, అంతే. వాట్ డైమండ్ అంటాడు, అంతే. వాట్ డైమండ్ అంతా ఓకేనా, ఆల్ ఈజ్ వెల్ ఇది అంటాడు ఆయన రొటీన్గా అనే అంటాడు, అంతా ఓకే సార్ అంటాం. ఒక్క పదవి కూడా మీరు నమ్మండి నోరు తెరిచి నేను అడగల. జిల్లా యూత్ ప్రెసిడెంట్ ఆయన ఇచ్చిందే, నేను కార్పొరేటర్ సీటు ఆయన ఇచ్చిందే నాకు. అసలు కార్పొరేటర్ సీటు మా గుంటూరు సిటీలో 57 వార్డులు ఉంటే 57 వార్డుల్లో ఇచ్చిన సీటు నాకు ఆయన ఇచ్చిందే. దాంట్లో రాంబాబు గారు జగన్ గారికి చెప్పటం, జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఎట్లా ఉందన్నా కార్పొరేషన్ గుంటూరు అంటే డైమండ్ ఏదో పోటీ చేద్దాం అనుకుంటే డైమండ్ వార్డు ఏదో వేరే వాళ్ళకి ఇస్తున్నారని చెప్పి తెలిసింది సార్ అంటే జగన్ గారు చాలా సీరియస్ అయ్యాడని రాంబాబు గారు చెప్పిన మాట, చాలా సీరియస్ అయ్యాడని వెంటనే అయోధ్యనాథ్ రెడ్డి గారికి ఫోన్ చేసి కేఎన్ఆర్ గారికి చెప్పాడని. ఏమంటే రాంబాబు గారు నన్ను పిలిచి చాలా సీరియస్ అయ్యా, నీకు టికెట్ లేదనేటప్పటికంటే నాకు కొద్దిగా మనసుకు బాగా హ్యాపీనెస్ అనిపించింది. వెంటనే తెల్లారి అయోధ్యనాథ్ రెడ్డి గారు ఫోన్ చేయటం, నాకు ఆ B.Pharm ఇవ్వటం, నేను కంటెస్ట్ చేయటం. కార్పొరేటర్ నేను పోటీ చేసిన వార్డు వాస్తవంగా తెలుగుదేశం వార్డు, దానికి చాలా రాజకీయాలు నడిచినాయి, అది వేరే సబ్జెక్టు. గెలిచాం దేవుడి దయ వల్ల. గెలిచిన తర్వాత నా నమ్మకం ఏంటంటే జగన్ గారి దగ్గర మీరు నమ్మండి, నేను డిప్యూటీ మేయర్ అవ్వాలనేది నా ఆలోచన. దానికోసం కార్పొరేటర్ కంటెస్ట్ చేశా. అంటే నాకు ఎమ్మెల్యే అనేది ఇంట్రెస్ట్ బాగా, అది తెలుసు, జగన్ గారికి తెలుసు, అందరికీ తెలుసు. సరే టౌన్లో మనం చాలా చేయాల్సిన పని ఉందన్న ఉద్దేశంతో నేను కార్పొరేటర్ గెలిచాక సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా నాకు డిప్యూటీ మేయర్ ఇంట్రెస్ట్ సార్ అన్న. ఇంకా 2వ మాట కూడా లేదు, ఎందుకు సార్కి చెప్తాను నేను అన్నాడు. సారు లిస్టు చూశారంట డిప్యూటీ మేయర్లు ఎవరని, నా పేరు చూడగానే టిక్ పెట్టారంట. మరి ఇంకా అంతకంటే లీడర్ నాకేం కావాలి చెప్పండి నాకు. ఇవాళ నేను గవర్నమెంట్ ఓడిపోయింది 2024 జూన్ 4వ తారీఖు మేము ఓడిపోయాము. ఓడిపోయిన తర్వాత స్పాన్ ఆఫ్ 3 monthsలోనే నన్ను గుంటూరు సిటీ ప్రెసిడెంట్ పెట్టాడు ఆయన. చాలా అద్భుతంగా చేశాం. సిటీ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం కానీ సుబ్బారెడ్డి గారిని పిలిచి ఆ సిటీ ప్రెసిడెంట్ అయిన 4 రోజులకి ఆయనే పిలిచి తాడికొండ సమన్వయకర్తగా పెట్టారు. ఇంకెంతకంటే ఇక గొప్ప లీడర్ నాకు ఎక్కడ దొరుకుతాడు, అంతే కదా. ఇక మనమే పెద్ద ఆలోచనలు చేస్తే అది నిజంగా తప్పు అయింది. అందుకని ముద్దు లెక్క నాది. నా ముద్దు లెక్క ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తేలితే మనం తేల్తాం, ఆయన కోసం పనిచేద్దాం, అంతే లైఫ్. ఇప్పుడు నేను 2009లో నా గడ్డం నల్లగా ఉండేది, ఇవాళ తెల్లగా అయింది, మీరు చూడండి. ఇక మాకు రకరకాల టెన్షన్స్, రకరకాల ఇబ్బందులు, రకరకాల నేను ఎక్కడ బయటికి ఎక్స్పోజ్ అవ్వను, నేను చెప్పను కూడా అనమాట. లోపల బర్న్ అవుతుంటాం, సమస్యలు ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇవన్నీ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తాం. నిమ్మ ఆయన 16 నెలలు జైల్లో ఉన్నాడు, ఆయనతో పోల్చుకుంటే మన ఏముందని ఆయన గోల్డ్ స్పూన్లో పుట్టాడు కదా ఆయన. మరి గోల్డ్ స్పూన్లో పుట్టిన లీటరే 16 నెలలు జైల్లో పెడితే ఆయనతో పోల్చుకుంటే మనం ఏంటి? అందుకని ఆయనే మాకు స్ఫూర్తి అనమాట అన్ని విషయాల్లో కూడా. అందుకని ఆయనతోటే మా జర్నీ ఉంటుంది, ఆయనతోటి మా లైఫ్, అంతే. ఓకే, రైట్. ఒక స్పెసిఫిక్ మూమెంట్ ఏమైనా అనిపించిందా, నేను పాలిటిక్స్లోకి వెళ్ళాలి, సర్వ్ చేయాలి, ఒక ఎమ్మెల్యే అవ్వాలని కోరికలు కానీ, లేదంటే ఆ డ్రీమ్స్ మీరు అలా చిన్నప్పటి నుంచి అనుకోవటానికి ఎక్కడైనా పర్టికులర్ టాపిక్ ఏమైనా ఉందా మీ లైఫ్లో?
అంటే వాస్తవంగా చెప్పాలంటే నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టి డెఫినెట్గా ఎమ్మెల్యే కావాలని అయితే నాకు మనసులో ఎప్పటి నుంచో ఉండేది, బలంగా ఉండేది. దానికి కాంగ్రెస్ పార్టీలో కూడా ఏ మాటగా మాట అంబటి రాంబాబు గారు ఒక మోరల్గా సపోర్ట్ చేశాడు, నాకు ఎంకరేజ్ చేశారు ఏ మాటగా మాట. ఆ క్రమంలో ఈ టైం వచ్చిందనే పద్ధతిలో అనుకున్నాము. ఈలోపు టైం అనేది మేము ఇలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటారు, ఆయన రిటైర్మెంట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు, ఇక ఆయనతో మనం జర్నీ చేద్దామనే మైండ్లో ఉన్నాం తప్పనిచ్చి ఇలా వస్తుంది అనేది అయితే మేము ఎక్స్పెక్ట్ చేయాలి. ఏదైనా కాలం మన చేతుల్లో ఉండదు. మనం ఏంటంటే మన క్యారెక్టర్ని జాగ్రత్తగా కాపాడుకోవటం, ఎక్కడా కూడా తప్పు చేయకుండా వీలున్నంత వరకు 10 మందికి సాయం చేద్దాం, ఇదే ఆలోచన తప్పితే ఇంకా నాకు అంతకుమించి పెద్ద పెద్ద ఆలోచనలు, పెద్ద పెద్ద వ్యవహారాలు అయితే లేవు, భవిష్యత్తులో కూడా రావు. నా తత్వం కూడా అది కాదు బేసికల్గా అది. ఓకే, తాడికొండ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత 2 ఏళ్ళు మీరు అధికారాన్ని కోల్పోయి ఏవైనా కనువిప్పు అంశాలు కనిపించాయా? ఈ తప్పులు చేశాం మేము, లేదంటే ఈ ఇబ్బందులు పెట్టాం ప్రజల్ని, అందుకే మాకు ఈ శిక్ష వేశారు, అందుకే ఈ ఓటమి అని ఏమైనా మీరు ఫీల్ అయిన సందర్భాలు? అస్సలు లేదు నాకు. ఎందుకు లేదంటే ఓటమి పైన విశ్లేషణ చేసుకున్నాం. ఓటమి పైన మీరు అడిగిన విశ్లేషణకే నేను చెప్తుంది. నేను అసలు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశాడనే విషయాన్ని అసలు నేను ఎక్కడ కూడా, ఎంత పెద్ద లీడర్లైనా ఎవరైనా కూర్చోమనండి నా స్థాయికి, నేను చక్కగా చెప్తాను అన్ని విషయాలు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక మనసున్న లీడరు. దాంట్లో అసలు మీరు ఎవరిని చెప్పినా నేను ఆయన పొలిటీషియన్గా చూడను. బేసికల్గా ఆయన మనసున్న లీడర్. ఆయన ఆలోచన ఎప్పుడు కూడా మీరు గమనించండి, పేదవాడు, మధ్యతరగతి వాడు, వీళ్ళకి మనం ఎట్లా సహాయం చేయాలి, ఇదే ఆలోచన ఉంటుంది. ఆయన ఎంటైర్ 2019-24 పీరియడ్ మీరు చూసుకుంటే, నేను గుండె మీద చేసుకొని చెప్తున్నాను, నేను కోవిడ్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం. అది డౌటే లేదు అందుట్లో. ఆయన కాకుండా కనుక ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది, ఎన్ని వేల మంది చచ్చిపోయేవాళ్ళో ఆ భగవంతుడికే తెలియాలి. నిజంగా చెప్తున్నాను నేను. అసలు నిజంగా ఆయన ఉన్నటువంటి అదృష్టం, అంతేకాదు అసలు అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోయారంటే ఇక అది నేనేం మాట్లాడలేను. కానీ నేను లిటరల్గా చెప్తున్నాను, నేను ఎంత సర్వీస్ అంటే అబ్బబ్బబ్బా అసలు ఊహలకు అందదనమాట. అంతే కదా, వాలంటరీ వ్యవస్థ కానివ్వండి, వీళ్ళ కోసం పెట్టినట్టున్నాడు ఆయన, సచివాలయ వ్యవస్థ కానివ్వండి. అసలు మా కళ్ళ ముందు ఇట్ట ప్రాణాలు పోతుంటే అసలు మాకు మీటింగులు, మీరు ప్రజల్లోకి వెళ్ళండి, కూరగాయలు పంచామా, సరుకులు పంచామా, మాకు అసలు మా మూలంగా మా తల్లిగారికి కరోనా వచ్చింది, మా ఇంట్లో అందరికి వచ్చింది. అయినా కూడా మా అమ్మ 25 రోజులు కరోనా హాస్పిటల్లో ఉంది. ఎక్కడ కూడా మేము, ఆయన చెప్పాడు ఇక వెళ్ళిపోయాం మేము ఫీల్డ్లోకి. అంత పెద్ద లీడరు 2 సంవత్సరాల పాటు మీరు నమ్మండి, కరోనా టైంలో ఎంత సర్వీస్ అంటే ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టాడు చెప్పండి. ఇంట్లో కూర్చుంటే, సింపుల్గా చెప్తాను మీకు నేను, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి ఎందుకు మర్చిపోయారు నాకైతే తెలియదు, కానీ జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన అది కరోనా అనేది. అట్లాంటి టైంలో ఒక గొప్ప లీడర్ దొరికాడు మాకు. ఆ లీడరు సింపుల్ అండి, నాకు తెలిసినటువంటి ఒక ఫ్రెండ్ సర్కిల్ ఏ ఏజీలో కరోనాకి 1,20,00,000 రూపాయలు ఖర్చు పెట్టాడు ఒక ఆయన బ్రతకటం కోసం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వృక్షాబండి దొక్కునే వ్యక్తి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాలంటీర్స్, ఒక ఇంట్లో ఒక మనిషి తుమ్మాడరా అంటే అతను తుమ్మాడన్న సంగతి అతను చెప్పవసరం లేదు, పక్కింట్లో వాళ్ళు వాలంటీర్కి చెప్తే వాలంటీర్ యాదృచ్ఛికంగా ఆ ఇంటికి పంపించేవాళ్ళం మేము. అమ్మ మీకు టెస్ట్ చేయాలని. ఈ టెస్ట్ చేసి రిపోర్ట్ వచ్చే లోపే క్వారంటైన్ చుట్టూతో ముగ్గేయటం, కేర్ తీసుకోవటం, ఆ ఇంట్లో వ్యక్తికి కరోనా వచ్చిందని తెలియగానే స్పాన్ ఆఫ్ అవర్స్లోనే అనమాట ఇదంతా కూడా. తెలియగానే వెంటనే 108 వెహికల్ వచ్చేటప్పటికి హాస్పిటల్లో బెడ్ రెడీ చేసి పెట్టాం. ఏ హాస్పిటల్స్? కార్పొరేట్ హాస్పిటల్స్. బెడ్ రెడీ చేసి పెట్టాం, అక్కడ తీసుకెళ్ళటం, వాళ్ళకి నాన్ వెజ్తో సహా మంచి ఫుడ్, బ్యూటిఫుల్ ఫుడ్, ఒక కార్పొరేట్ వైద్యం. ఎక్కడ కూడా అసలు మరణాల సంఖ్య అమెరికా కూడా అతలాకుతలం అయిపోయింది, గుర్తుంచుకోండి. ఇవన్నీ మంచి చేసిన అంశాల్లోకి వస్తాయి. ఇంత ఏమంటారు, ప్రజలకి అవకాశం ఉన్న ప్రతి చోట మీరు అనేక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఉన్నారు, వాళ్ళకి కావాల్సినవన్నీ చేశారు. అడగకుండానే చేయడం వల్లనే ఈ రిజల్ట్ వచ్చిందని మీ పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు కూడా గతంలో అన్నారు. బట్ ఇన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి గారు 11కి ఎందుకు పరిమితం అయ్యారు అనేది చాలా $1 బిలియన్ క్వశ్చన్. ఈ రోజు కూడా అది లైవ్లో ఉంది. కారణాలను ఇప్పటికేమైనా విశ్లేషించుకున్నారా జెన్యూన్? ఎందుకు అని అంటే నెక్స్ట్ క్వశ్చన్ అది అమరావతి దగ్గరికే రాబోతుంది. మీరు ఆ ఏరియాకి చాలా దగ్గరగా ఉన్న లీడర్, కాబోయే ఎమ్మెల్యే. సో ఇలాంటి సందర్భంలో అడుగుతున్న ప్రశ్న కాబట్టి మీ ఆన్సర్ ఏంటి? ఒక్క మాట మీరు స్పష్టంగా గుర్తుంచుకోండి శ్రావణి గారు, 11 సీట్లకు ఆయన వచ్చాడు. 2019-24 పీరియడ్లో మీకు షార్ట్ కట్లో చెప్తున్నా, 2 years కరోనా అయిపోయింది, ఇంకొందల్లా 2.5 years 3 years. ఈ 3 years పీరియడ్లో మీరు చెక్ చేసుకుంటే
ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటానికి స్పష్టంగా చూడండి, ఆయన ఓడించటానికి భారతీయ జనతా పార్టీని కాళ్ళు మొక్కారు వీళ్ళు వెళ్ళి. ఓకే, ఏమని, మాకు మద్దతు తెలపండి, మీతో మేము ఉంటామని. మీకు స్పష్టంగా కనపడింది అది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు కలిసి అసలు ఎన్ని కుట్రలు చేయాలో అన్ని కుట్రలు. ఏంటి కుట్రలు అంటే అల్టిమేట్గా ప్రజల్ని ఒక భ్రమలోకి తీసుకెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఏదో జరిగిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఏదో ఇదైపోతుంది అనే దాంట్లోకి తీసుకెళ్ళిపోయి వాళ్ళు చేసినటువంటి ఒక కుట్ర కావచ్చు. మీరు బాగా స్పష్టంగా చెప్తున్నాను నేను, మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు వాస్తవంగా చెప్తే ఎప్పుడు కూడా ప్రజలను నమ్ముకున్నటువంటి ఎలక్షన్ చేయలేదండి. మీరు చూసుకోవచ్చు ఒకసారి ఆయన హిస్టరీలోకి వెళ్తే. ఆయన ఆలోచన ఎప్పుడు ఎట్లాగా ఉంటుంది అంటే కూర్పు చేసుకుంటాడు. కూర్పు అంటే కుట్రపూరితమైన కూర్పు. ఆయన ముఖ్యమంత్రి అవటం కుట్రలో భాగమే. ఆయన ఏ ఎలక్షన్ చేసుకున్నా కూడా ఎట్లా చేస్తాడు ఆయన, పవన్ కళ్యాణ్ని మన ట్రాప్లో పెట్టుకుంటే మనకి ఎంత లాభం, భారతీయ జనతా పార్టీని మన ట్రాప్లో పెట్టుకుంటే మనకి ఎంత లాభం, మనకి ప్రజలకి ఎన్ని అబద్ధాలు చెబితే మనం ఈ ఎలక్షన్లో గట్టెక్కుతాం. ఇట్లాంటి ఆలోచనలతోటి కుట్రతోటి ఆయన దగ్గర ఒక ప్లాన్ ఉంటుంది. ఈ ప్లాన్ని యాజ్ టీజ్గా ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఆయన దగ్గర టీం ఉంటుంది. మీరు చూసుకోవచ్చు. మీరు ఆ టీము మీడియా కావచ్చు, పబ్లిక్ కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో మేధావులు అని చెప్పుకుంటారు కొంతమంది. వాళ్ళకి వాస్తవాలు తెలిసినా కూడా వాళ్ళ ఎజెండా వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా కొట్ట ముఖ్యమంత్రిని చేయటమే. ఈ క్రమంలో జరిగినటువంటి ఒక పెద్ద కుట్రలో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాల్సింది ఏంటంటే, 36 సంవత్సరాల యువకుడు ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు, ఆయన వయసు సుమారుగా పెట్టినప్పుడు ఎంత భయపడ్డారండి చూడండి ఒకసారి. జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇన్నిటిని ఛేదించుకొని ఇవాళ 3 పార్టీలు ఈవీఎంలు అంటున్నారు, అవి అంటున్నారు, ఇవి అంటున్నారు, సూపర్ 6 అంటున్నారు. ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు. వీటన్నిటిలో మీకు ఒక్క మాట చెప్తాను మీకు నేను. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆయన్ని మీద మాట్లాడినటువంటి భాష మీరు ఒకసారి చూడండి. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడాడు ఆయన అంత భాష? వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడాడు. ఏ జగన్ ఎట్లాంటి భాష మాట్లాడాడు? ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన భాషలో 3 మ్యారేజెస్ 3 మ్యారేజెస్ గురించి తప్పితే ఎక్కడ కూడా నోరు ఇంత కూడా తప్పు మాట్లాడిన దాఖలాలు లేదు. మీరు చూడండి ఒకసారి వాస్తవంగా. అయితే అది కుట్రలో భాగం అంటున్నాను నేను. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం, మాట్లాడటం, రెచ్చగొట్టడం అనేది చూశారు కదా. అది ఏంటంటే, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడు, ఆయనకు సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు, నాయకులు కోపం వస్తుంది. ఈ కోపం వచ్చి తిట్టిన దాన్ని మొత్తం కూడా ఎక్కడైతే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వర్గం ఉందో, పవన్ కళ్యాణ్ సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ రెచ్చగొట్టడానికి చంద్రబాబు నాయుడు గారు వాడినటువంటి ఒక వెపనే పవన్ కళ్యాణ్. ఓకే, గుర్తుంచుకోండి. ఆ వెపన్ని 2019-24లో పర్ఫెక్ట్గా వాడాడు. ఆ పర్ఫెక్ట్గా వాడిన దాంట్లో నేను చెప్పాక ఇందాక మీ కూర్పు అని, ఆ కూర్పులో అది ఒక పర్ఫెక్ట్ ఇది ప్లాన్ అయిపోయింది. మీకు ఛానల్స్, ఎన్ని ఛానల్స్ అండి చెప్పండి? జర్నలిజం అసలు ఇవాళ ఉందా? వాస్తవం మాట్లాడుకుంటే జర్నలిజం ఉందా అంటే అందనట్లా నేను ఉందా? వాళ్ళు అసలు జర్నలిస్టులుగా కాదు రావాల్సింది. వాళ్ళు అసలు ఆల్రెడీ బయటకు వచ్చేసి ఒక డిబేట్లో పాల్గొని అసలు చంద్రబాబు నాయుడు గారి తరఫున మాట్లాడితే బాగుంటుందని నేను చాలాసార్లు అనుకుంటా. చాలామంది ఛానల్స్ ఎవరైనా కావచ్చు, అంటే నేను మాట్లాడటం రైటా రాంగ్ అనేది పక్కన పెడితే, ఇది ఖచ్చితంగా వాస్తవం కాదంటే ఒక చర్చ పెట్టమనండి, దీని మీద మేము మాట్లాడతాం, తప్పేం కాదు అది. అట్లా ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, మేధావులు అని చెప్పుకునేవాడు ఇంతమంది కుట్రలు చేస్తే మా సైడ్ చూపించండి. ఆ ప్లాట్ఫామ్ ఒకే ఒక్కడు కదా, మా ఓటు వాళ్ళం అంతే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పర్మనెంట్ ఓటు బ్యాంకును కూడా తెలుగుదేశం పార్టీ డిస్టర్బ్ చేసింది లాస్ట్ ఎలక్షన్. మరి డిస్టర్బ్ చేసే క్రమం ఇవాళ మరి చూస్తూ ఉంటే ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు హీరోనే, దాంట్లో డౌటే ఉంది. ఈరోజు ఆయన ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇవాళ వాళ్ళకి నిద్ర పట్టట్లేదు. ఇవన్నీ మీకు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అందుకని మేము 11 సీట్లకు వచ్చామని అంటే 11 సీట్లకు వచ్చాము. ఈ పరిస్థితులన్నిటిని ఇవాళ ప్రజలు గమనించారు. గుర్తుంచుకోండి, ప్రజలు గమనించారు. ఏం గమనించారు? పాలిచ్చే గేదెను వదిలిపెట్టాము, దేన్నో పట్టుకున్నాం, తప్పు చేశాం అని స్పష్టం కనపడతా ఉంది. నేను మళ్ళా చెప్తున్నాను, నేను మీ ద్వారాగా వ్యాపారస్తుల మొత్తాన్ని తీసుకోండి. 2019-24 టైంలో
వాళ్ళ టర్న్ ఓవర్స్ కానీ వాళ్ళ బిజినెస్లు కానీ చూసుకోమనండి. బిల్డర్స్తో సహా, బిల్డర్స్ కావచ్చు. అంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అనే మత్తులో ఉన్న వాళ్ళకి నేను చెప్పేది నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళు కూడా చూసుకోవచ్చు. వాళ్ళ బిజినెస్లు చూసుకోవచ్చు, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ చూసుకోవచ్చు, వాళ్ళ బ్యాలెన్స్ షీట్లు చూసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి టైము ఒక స్వర్ణయుగం, అందులో ఏం డౌట్ లేదు. ప్రతి వాడు హ్యాపీగా ఉన్నాడు, పేదవాడు హ్యాపీగా ఉన్నాడు, వ్యాపారస్తుడు హ్యాపీగా ఉన్నాడు. ఆ రోజు హ్యాపీగా లేరని దంచారు వీళ్ళు. ఇవాళ మీరు చూసుకోమనండి, ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవాళ చూసుకోమనండి, వ్యాపారస్తులు ఎలా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారా? చంద్రబాబు నాయుడు దగ్గర 10 మందే హ్యాపీగా ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 100 మంది హ్యాపీగా ఉంటారు. ఇంకెంతకంటే మేము ఓడిపోయాం కదా అంటే, ఈ ఓడిపోయిన కారణాలు మేము బేరీజ్ వేసుకుంటే మేము చేసిన తప్పులు 2,73,000 కోట్ల రూపాయలు, 2,73,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు అందించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ తప్పు చేశాను చెప్పండి? దీని ద్వారాగా ఇవన్నీ ఓడిపోయిన తర్వాత చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఏం లాభం? గెలిచినప్పుడు మీరు చేస్తూ ఉన్నప్పుడు సంక్షేమ పథకాల ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఛానల్స్ లేవు అన్నారు. ఉన్న ఛానల్స్ని పట్టించుకోలేదని అపవాదం మీ పార్టీ పైన ఉంది, మీ నాయకుడి పైన ఉంది. అసలు కేర్ చేయలేదు మీడియా అని చెప్పి ఇప్పుడు మేము అంత చేసాం ఇంత చేసామని ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత చెప్పుకోవడంలో లాభం లేదు కదా అంటున్నాను. ఒకే ఒక మాట చెప్తానండి నేను. ఇన్ని సంక్షేమ పథకాలు, ఇంత డెవలప్మెంట్, ఇంత కార్యక్రమాలు స్పాన్ ఆఫ్ 3 years పీరియడ్ 2.5 yearsలో చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. చూసుకోండి, అంటే కరోనా టైం పక్కన పెడితే చేశాడు. ఇది కూడా జరగకపోతే ఇవాళ అసలు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బతకనిచ్చేవాళ్ళు చెప్పండి? ఆయన నిరంతరం 24 గంటలు, గుర్తుంచుకోండి, పేదవాడికి ఎలా మనీని పులప్ చేసుకోవాలి, ఎలాగా సంబంధించినట్టు సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బును ఎలాగా వాళ్ళకి వెయ్యాలి, ఈ పనిలో ఉన్నాడు ఆయన. ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి. ఆయన 5-6 సార్లు ముఖ్యమంత్రి చేసి ఉంటే అనుకోవచ్చు మీరు, ఫస్ట్ టైం ముఖ్యమంత్రి ఆయన. ఫస్ట్ టైం ముఖ్యమంత్రి ఏం చూస్తున్నాడు ఆయన? పేదవాడికి నేను చేశాను అనే ఒక సాటిస్ఫాక్షన్ నాకు ఉండాలంటున్నాడు. ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కాబట్టి కొంత అవగాహన ఉందని అంటారా ఇప్పుడు? అసలు ఆయన అవగాహన లేమితో చేసినటువంటి వాతావరణమే కాదు. ఆయన చాలా ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అనే పదం వాడింది ఏంటంటే, నేను ఆయన ప్రజలకి చెయ్యాలనే తపనతోటి మిగతా విషయాల్లో మీరు చెప్తున్నారు చూసారు ఇందాక, పట్టించుకోలేదు మీడియా అట్లా ఇట్లా అని. ఆయన ఏం చేశాడు? 82.5% పీపుల్కి ఏదో ఒక రూపంలో ఆయన బెనిఫిట్ చేశాడండి. అంత బెనిఫిట్ చేసినప్పుడు ఒక ముద్దు లెక్క ఉంటుంది కదా. ఇప్పుడు ఇంత లబ్ధి పొందినటువంటి వ్యక్తి నన్ను ఎందుకు మర్చిపోతాడు అనేది ఉంటుంది కదా. మేము కూడా అంతే అనుకున్నాం. మేము ఆ క్రమంలో ఏమైందంటే, మీకు తెలుసు, మీకు రాజుగారి పొంతులు గారి మేక తెలుసు మీకు. పొంతులు గారు మేకను పట్టుకొని వెళ్తుంటే అది కుక్క అంటే చివరికి అది చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటివి చేయటంలో దిట్ట. అందుకని చంద్రబాబు నాయుడు గారు చేసిన దాంట్లో కూర్పులో ఇదొక భాగం. మీడియా దాని పనే చేస్తుంది. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు మీడియా. వాళ్ళకు ఒక స్క్రిప్ట్ ఉంటుంది, దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. అందుకని జరిగినటువంటి తప్పులు అవి. ఇప్పుడు భవిష్యత్ రాజకీయాల్లో ప్రజలకు అర్థమైంది, వ్యాపారస్తులకు అర్థమవుతుంది, అందరికి అర్థమవుతుంది. ఇంకా అర్థం కాలేదంటే తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం మొత్తంలో ఉంటారు చూసారా, వాళ్ళు ఈ జన్మకు అర్థం కాదు. వాళ్ళ ఎజెండా ఏంటంటే, ఈ జీవితకాలం మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, లేకపోతే వాళ్ళ అబ్బాయి ముఖ్యమంత్రిగా ఉండాలి, తెలుగుదేశమే అధికారంలో ఉండాలి. మేము అధికారంలో ఉండటానికి మాకు అందరూ వచ్చి ఊడిగం చేయాలి. ఆ ఊడిగం చేసే వాళ్ళు ఎవరెవరు ఉంటారు? పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళకి అవసరమైతే ఇంకెవరో XYZ తెచ్చుకుంటారు. ప్రతి సందర్భంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు అవ్వచ్చు, లేదనంటే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మీలాంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలందరూ కంప్లీట్గా చంద్రబాబు నాయుడికి ఊడిగం చేసే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడిని సీఎంగా కూర్చోబెట్టే పవన్ కళ్యాణ్, దానికోసమే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ అని ప్రొజెక్షన్ చేస్తున్నారు. నిజంగానే కమ్మ కాపు ఓట్ బ్యాంక్ ఫ్యాక్టర్ అనేది ఎప్పుడు కూడా అలయన్స్లో వెళ్ళిన దాఖలాలు లేవు. ఆ ఘనత వైసీపీకే దక్కింది అని కొంతమంది మాట్లాడే మాట. అలా రెచ్చగొట్టింది వైసీపీయే కదా. అలా రెచ్చగొట్టి కార్నర్ చేసింది పవన్ కళ్యాణ్. 3 పెళ్ళిళ్ళ అంశం అని, 3 భార్యల అంశం అని కార్నర్ చేసి మాట్లాడింది వైసీపీయే కదా. అవకాశం కల్పించింది వైసీపీయే కదా. ఇది కాదంటారు? అసలు నేను ఇందాక మీకు చెప్పాను, నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది 3 మ్యారేజెస్, దాని గురించి మాట్లాడారు. అది కూడా ఏదో సందర్భాన్ని బట్టి మాట్లాడారు ఆ రోజు ఆయన. నేను మీకు చెప్పేది ఏంటంటే, గవర్నమెంట్ రాకముందు పవన్ కళ్యాణ్ గారి రికార్డ్స్ అని ఒకసారి వెరిఫై చేయండి. ఆయన కాపుల్ని ఏ విధంగా రెచ్చగొట్టాడు, కాపులతో ఎట్లా మాట్లాడాడు. మీకు కోపం లేదా, మీకు రోషం లేదా, మీరు ఓట్లేస్తే నేను ముఖ్యమంత్రి అవుతా కదా అనేటువంటి భాష ఆయన చాలా స్పష్టంగా మాట్లాడాడు. మీరు చాలా చూసుకోవచ్చు వీడియోలు. అయితే ఆయన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే, నేను ఒక రాజకీయ పార్టీ నడుపుతా ఉన్నాను, నేను ఒక మాట మాట్లాడిన తర్వాత దాని మీద నిలబడాలి, దాని మీద స్టాండ్ అవ్వాలి అనేది ఆ ఇంగితం మాకుంది, మా స్థాయిలోనే.
కానీ ఆయన ఒక మాట ఇవాళ మాట్లాడితే 4 రోజుల తర్వాత దానికి పూర్తి వ్యతిరేకంగా ఇంకోటి మాట్లాడేస్తాడు. అది మీకు చాలా వీడియోలో కనపడింది. ఆయన ఎలక్షన్కు ముందు మీరు చెప్పినటువంటి మేము రెచ్చగొట్టింది కాదు అది. అది ఏమైపోయిందంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అవడానికి ఒక స్కోప్ ఉంటుంది అని ఒక ఆశని పుట్టించాడు పవన్ కళ్యాణ్. ఈ ఆశకి ఏమైపోయింది, ఎప్పటి నుంచో నడుస్తుంది. కాపు సామాజిక వర్గం వంగవీటి మోహన్ రంగా టైం నుంచి 88 ఆ టైం నుంచి కూడా, కాపునాటి టైం నుంచి కూడా కాపులు ముఖ్యమంత్రి అయితే ఒకసారి చూడాలనేది ఒక ఆలోచన ఉంది. అది ఈయన పెట్టుబడిగా పెట్టుకున్నాడు. ఇక్కడ గుర్తుంచుకోండి, ఇవాళ ఆ పెట్టుబడిని ఏం చేశాడు, ఇతనితో పోల్చుకుంటే వాళ్ళన్న చిరంజీవి గారు 1000 రెట్లు బెటర్ అనే దశకి ఇవాళ ఆలోచనలోకి వెళ్ళిపోయారు వాళ్ళ జనాలు. మీరు చెక్ చేసుకోవచ్చు. అలా మీకు కనిపిస్తుందా సిచ్యువేషన్ ప్రాక్టికల్ గా గ్రౌండ్ లో ఉన్న వాస్తవం? గ్రౌండ్ మీరు చెక్ చేయండి అంటున్నా, నేను చెప్పడం కాదు. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు మాతో చెప్తేనే కదా. ఇప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టారండి, ఏం చేశాడు ఆయన, ఇది నేను లాగలేనురా అని చెప్పేసి వదిలేసేసి గౌరవప్రదంగా పక్కెళ్ళిపోయాడు ఆయన. అయిపోయింది కదా. ఈయన వచ్చాడు, నేను లాగుతానని వచ్చాడు. లాగుతానని వచ్చిన వ్యక్తి ఎక్కడైనా సరే, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా సరే, ఒక జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొన్ని వేల మందో 100 మందో పార్టీ క్యాడరు నాతో జర్నీ చేస్తున్నారు. ఎందుకు చేస్తారండి, ఏదో ఒక నమ్మకం విశ్వాసం. ఆ నమ్మకం విశ్వాసం నీ పార్టీ క్యాడర్ దగ్గర వాళ్ళ దగ్గర ఉందా? ఇవాళ నిన్ను నమ్మి నువ్వేదో ముఖ్యమంత్రి అవుతావనో, లేకపోతే నువ్వేదో ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్ధరిస్తావనో నీకు ఓట్లేశారు నిన్ను నమ్మి అనుకోండి. వాళ్ళకి ఆ విశ్వాసం ఉందే వాళ్ళ? నేను ఇప్పుడు మేము చెప్తున్నాం వద్దు, మీరు చెక్ చేయండి అంటున్నా. ఇవన్నీ ఎందుకంటే వాళ్ళు ఆలోచన విధానాలు అన్నిటిని కూడా మీకు ఇందాక చెప్పా, ప్రజల్ని రాంగ్ డైరెక్షన్లోకి తీసుకెళ్ళిపోయారు. ఇవాళ ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారు, తెలుసుకుంటున్నారు. కాబట్టి ఆ తుఫాన్ అనే దాంట్లో నుంచి బయటకు వచ్చేసి నిమ్మలించింది కాబట్టి ఇప్పుడు నిజానికి దగ్గరగా వస్తున్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో మీరు చూశారుగా, నేను పెట్టుబడులు తేలేను, నేను నా స్థాయి అది కాదు. విన్నారు కదా మీరు, నేను ముఖ్యమంత్రి చేయడం నాకు అనుభవం లేదు. ఇదే మాట ఎలక్షన్ ముందు ఎందుకు చెప్పాల నువ్వు? అనుభవజ్ఞుడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. నువ్వు చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు అయితే నువ్వు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకో, అక్కడ ఒక ఎమ్మెల్యే టికెట్ తీసుకో, అక్కడ ఒక మంత్రి తీసుకో. జనసేన అనే పేరు ఎందుకు పెట్టావు మీరు? అంటే డైరెక్ట్గా నువ్వు తెలుగుదేశం పార్టీలోకి వెళితే నీకు సామాజిక వర్గం ఓట్లు వేయదు, నీకు సపోర్ట్ చేయదు. అందుకని నువ్వేం చేశావు, నేను ముఖ్యమంత్రిని అవుతాను, నేను ఉద్ధరిస్తానని చెప్పి కళ్ళబొల్లి మాటలు అబద్ధాలు చెప్పి నువ్వు చెప్పావు, ఒక పార్టీ పెట్టావు. ఆ పార్టీ పెట్టావు కాబట్టే నీకంటూ ఒక క్యాడర్ కావచ్చు, లీడర్లు కావచ్చు. ఇదంతా కాపులు అబ్జర్వ్ చేయట్లేదు అంటారా? ఇదంతా వాళ్ళకి కనిపించట్లేదు అంటారా ఏపీలో? ఇవాళ మీరు ఒకటే గుర్తుంచుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒకే ఒక ముక్కలో చెప్తాను నేను. కాపు నేస్తామని ఒక స్కీమ్ ఉంది, సుమారుగా 2100 కోట్లు కాపు సామాజిక వర్గానికి ఇచ్చాడు ఆయన. కాపు నేస్తం స్కీమ్లో ఇచ్చాడు ఆయన. మీరు చూసుకోవచ్చు, మీరు చెక్ చేసుకోండి. ఈ 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు ఏం చేశాడు చెప్పానండి? రెండో మాటే వద్దు అసలు మీకు, ఇంకంతే కదా. మీరు 2 జగనన్న ఇల్లు ఏ నియోజకవర్గం పట్టినా సరే 35,000 ఇళ్ళకి తక్కువ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఇచ్చాడు ఆయన ఇల్లు. వాటిలో కాపులు ఎంతమంది ఉన్నారు తీమన్న లిస్టు. ఇవాళ ఏం జరుగుతుంది, ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఉంటే కాపు నేస్తం కంటిన్యూ అయ్యేది. జగనన్న కాలనీలకు సంబంధించినటువంటి కాపు సామాజిక వర్గం కూడా మిడిల్ క్లాసు, కింద క్లాసు పీపుల్ ఎక్కువ, మీకు తెలుసు అది. ఈ క్రమంలో వాళ్ళందరికీ ఎంత బెనిఫిట్ అయ్యేది? నువ్వేం చెప్పావు, అన్నిటినీ అధిగమిస్తాను నేను, వీటన్నిటిని అధిగమించి మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అని ఒక పెద్ద అబద్ధం ఆడేటప్పటికి వాళ్ళు నమ్మారు. ఇది గ్రౌండ్లో కనపడుతుందా లేదా అంటే మీరు చెక్ చేసుకోండి అంటున్నా. నేను మీకు ఇందాక చెప్పాను, నేను చంద్రబాబు నాయుడు మత్తులో ఉన్న వాళ్ళకి నేను చెప్పేది అర్థం కాకపోవచ్చు, కానీ వాస్తవాలు ఆంధ్ర రాష్ట్రం ప్రజలు, సంక్షేమం, డెవలప్మెంట్ అనే పాయింట్ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడేటువంటి లీడర్ ఈ రాష్ట్రంలో లేడు. రాసుకోండి, అది ఫిక్స్ అయిపోండి మీరు. అది అలాంటి లీడర్ ఉన్న పార్టీ అధినేత మీకు ఎక్కడో ఒక దగ్గర ఇవ్వాల్సిన గౌరవం లేదంటే ఇవ్వాల్సిన పదవి ఇవ్వలేదని అసంతృప్తి ఎప్పుడైనా కలిగిందా? ఎందుకు అడుగుతున్నాను అని అంటే, వైఎస్ఆర్ గారి మరణం తర్వాత అలానే ఆయన చేపట్టుకుని అలానే ఆయన అడుగుజాడలో నడుస్తున్న మీలాంటి అద్భుతమైన నాయకులు ఉన్నప్పుడు ఆ నియోజకవర్గంలో మీకంటే ముందు చాలామంది అవకాశాలు తీసుకున్నారు, పక్క పార్టీలకు వెళ్ళిపోయారు. సో మీరు అక్కడే స్టిక్ ఆన్ అయి ఉన్నారు, అరే నాకు ఇచ్చుంటే నేను అలానే ఉండేవాడిని. మీకు ఒక చిన్న మాట చెప్తాను నేను, 100% జెండా పట్టుకున్న వాళ్ళు కూడా మా పార్టీలో ఎమ్మెల్యేలు అయ్యారు, జెండా పట్టుకున్న వాళ్ళు కూడా మంత్రులు అయ్యారు, జెండా పట్టుకున్న వాళ్ళు కూడా ఎంపీలు అయ్యారు. అది వేరే విషయం. మేమేమంటామంటే ఆ సందర్భాన్ని బట్టి లీడర్కి ఎవరికి ఏం చేయాలి అనేది తెలుసు ఆయనకి. నేను మీకు ఇందా ఫస్ట్లో చెప్పాను, నేను నోరు తెరిచేంతవరకు ఆయన ఏం అడగలేదండి అని చెప్పాను మీకు స్పష్టంగా. నేను నోరు తెరిచి సార్ నాకు ఇది కావాలని అడగలా నేను ఆయన్ని, అన్నీ ఆయనే ఇచ్చాడు. నేనేం చూస్తానంటే, నేను
ఒకే పాయింట్ నాది, జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేద్దాం. మనకి ఏది అవసరం అనేది మనం అడగకపోయినా డెఫినెట్గా ఆయన సందర్భాన్ని బట్టి నేను ఆయన మైండ్లో ఉన్నానుగా. ఇప్పుడు నేను ఆయన మైండ్లో లేకపోతే నేను కార్పొరేటర్ అవ్వను, డిప్యూటీ మేయర్ అవ్వను, సమన్వయకర్తగా రాను, నేను సిటీ ప్రెసిడెంట్ కూడా చేయనుగా. నేను మా బొట్టోళ్ళం ఏంటంటే మేము పాల పొంగులాగానో లేకపోతే ఏదో ఒక సునామీ లాగా అట్లా ఉండదు మాది. మా ఆలోచన ఏంటంటే 2009 సెప్టెంబర్లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. డిసెంబర్లో మీరు జింకాన్ ఆడిటోరియంలో కొండా సురేఖ గారు ఆవిడని ఫస్ట్ తెచ్చింది నేనే గుంటూరుకి. అంబటి రాంబాబు గారు ఆయన సహకారంతో ఫస్ట్ తెచ్చింది మేమే. అంటే అప్పటికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 3 నెలలు. 3వ మాసాంతోపని వాళ్ళని జింకా ఆడిటోరియం అంటే మన గుంటూరు మెడికల్ కాలేజీలో చాలా పెద్ద ఆడిటోరియం, ఏసీ ఆడిటోరియం, పెద్ద పబ్లిక్ మీటింగ్ పెట్టాం. అప్పుడు జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ పిలిచాను నేను. నా వయసు అంతా చాలా చిన్నది. అంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఇష్టం అది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం చేద్దాం అనేది మా ఇంట్రెస్ట్ అంతే. మరి మా ఆలోచన ఏంటంటే మేము ఒక స్టాండర్డ్కి వెళ్తూ ఉంటాం. లాభాలు నష్టాలు బేరీజ్ వేసుకుంటే ఈ పాలిటిక్స్లో చేయలేం. లాభాలు నష్టాలు మనం ముద్దు లెక్క అంతే. జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్తున్నాము, నిజంగా నాకు ఈ అవసరం ఉంది. మీరు నమ్మండి, నేను ఇప్పటి వరకు ఒక చిన్న వ్యాపారం కూడా రాజకీయ పార్టీ పరంగా కానీ లాస్ట్ 5 yearsలో మీరు నమ్మండి ఒక తిరుపతి లెటర్ కూడా ఏ లెటర్ దగ్గర తీసుకోవాలి నేను. ఒక్క తిరుపతి లెటర్ కూడా తీసుకోవాలి నేను. నేను టు బి ఫ్రాంక్ చెప్తున్నాను. అంటే నా దగ్గరకు వచ్చినోళ్ళకి పని చేస్తా డెఫినెట్గా, అంతే తప్పనిచ్చి నేను ఆ కోణంలో అసలు ఎప్పుడు రాజకీయాలు చూడలేదు, ఆ కోణంలో నేను చేయలేదు. కాదు మీరు చెప్పినట్టు చాలామంది వచ్చారు వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము జాతీయ నాయకులమే, అసలు మేము ఇటు చెయ్యి ఊపితే గుడ్డ కొట్టుకోవట్లేదా జగన్ గన్ గన్ అని? ఎందుకంటే గతంలో ఉన్న వాళ్ళు అలా చెప్పి పార్టీ మారిపోయారు. అట్లాంటి అబద్ధాలు, అట్లాంటి దొంగ మాటలు, అలాంటి మాయ మాటలు అసలు నేను చెప్పలేను. నేను అసలు నా వల్ల అయ్యే పనే కాదు అది. అసలు రాజకీయాలు ఏమనుకుంటే ఇంట్లో కూర్చుంటాను హ్యాపీగా తప్పితే నా గోల అసలు కాదు. నేను చెప్పాక మీకు నేను ప్రశాంతంగా ఆయన అప్పచెప్పిన పని చేయటం అంతవరకే. ఎప్పుడు ఇన్ఛార్జ్లను పెట్టినా తాడికొండలో ఏదో ఒక రప్చరు, ఏదో ఒక గొడవ, ఇంటర్నల్ వార్స్ చాలా పీక్స్లో ఉంటాయి అనేది మౌత్ టాక్ ఆల్ ఓవర్ గుంటూరులో. ఇప్పుడు మీరు ఇన్ఛార్జ్గా వచ్చిన తర్వాత కొంత తగ్గాయి అని పార్టీ ఆఫీస్ టాక్. ఎలా కోఆర్డినేట్ చేస్తున్నారు? మీ పాజిటివిటీస్ అక్కడ ఇలా పాచికలు వేస్తూ ఉంటారు? పాచికలు అంతేం లేదండి, పాచికలు ఏం లేదు. కానీ లాస్ట్ 5 years ఏమైపోయిందంటే పాలిటిక్స్ మీద అవగాహన లేని వాళ్ళు, మెచ్యూరిటీ లేని వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అబద్ధాలు చెప్పి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పినటువంటి వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేస్తారనేటువంటి నమ్మకం ఉంటుంది కదా, ఆ నమ్మకంతో విశ్వాసంతో ఆయన ఏదో తీసుకొచ్చి పెట్టడం, వాళ్ళకి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ లేకపోవటం, దాంతో జరిగినటువంటి డిస్టర్బెన్స్ అయితే బాగా జరిగింది మా దగ్గర. ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టి చేసేంత పరిస్థితి లాస్ట్ 5 years జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఎక్కడో కింద చెప్తారు లీడర్లకి. కానీ నేను వచ్చిన తర్వాత అంటే ఒక ఇష్టం ప్రేమ ఉన్నప్పుడు మనం చేసే పని వేరేగా ఉంటుందండి, గుర్తుంచుకోండి, అది మీకు తెలుసు. నాకేమైపోయిందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూసేదాన్ని, కాన్స్టిట్యున్సీని చూశాను, మా మొత్తం 69 గ్రామాలు చూస్తే నాకు ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయో నాకు స్పష్టంగా అర్థమైపోయింది, పర్ఫెక్ట్గా అర్థమైపోయింది. అప్పుడు ఆ ల్యాబ్స్ నేను ఒక్కొక్కటి ఫిల్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా వచ్చాం. అంటే మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అనేది గుర్తించారు మీరు? ఖచ్చితంగా మా పార్టీ అధికారంలో జరిగినటువంటి నష్టాలు పర్ఫెక్ట్ గనక పాలిటిక్స్ లాగా నడిపి క్యాడర్ లాగా గనక మనం ఆర్గనైజ్ చేసి ప్రజలు, పార్టీ, క్యాడరు ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ నాయకత్వం అక్కడ పనిచేయకపోవటంలో జరిగినటువంటి నష్టాలు అవి. ఇవాళ నేను 24/7 మీరు మర్చిపోవచ్చు, నేను మధ్యాహ్నం నిద్ర కూడా పోన్నాను. ఎనీ టైం నా ఆఫీస్కి వస్తే డైమండ్ బాబు అందుబాటులో ఉంటాడు. నేను చెప్పడం అవసరం లేదు, ఏ కార్యకర్త అయినా నా నెంబర్ ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు, మీరు అడగొచ్చు కూడా. ఇప్పటి వరకు ఏ కార్యకర్త ఫోన్ చేసినా నా ఫోన్ ఎత్తలేదని ఒక్క నాయకుడితో చెప్పించవచ్చు మీరు. ఇది ఎప్పటి వరకు ఉంటుంది? అధికారంలోకి వచ్చి మళ్ళీ ఎమ్మెల్యే అయ్యేంత వరకు ఉంటుందా? తర్వాత మారిపోతుందా? ఎప్పటికి ఇలా? ఎందుకంటే ఆన్ రికార్డ్ చెప్తున్నారు, చాలా మంది నాయకులు ఇలాగే చెప్తారని జనాల్లో చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుంది. అందుకని నేను మళ్ళీ అడుగుతున్నాను. డైమండ్ బాబు గురించి వాకప్ చేసే క్రమంలో ప్రజలకు చాలా దగ్గరగా ఉంటాడు, ప్రజానాయకుడు. ఏ చిన్న రేషన్ కార్డు లాంటివి లేదనంటే నిత్యావసర సరుకులకు సంబంధించి చిన్న ఇష్యూస్ గ్రామ పంచాయతీలో ఉన్నవి ఏవైనా సరే ఒక ఫోన్ కాల్తో సెటిల్మెంట్ చేస్తాడమ్మా అనే మాట నాకు చెప్పారు. అది ఎంతకాలం? నేను సమన్వయకర్త అనే దగ్గర నుంచి మీరు చూస్తున్నారు, నేను సమన్వయకర్త కాకముందు కూడా మీరు చూడవచ్చు. అంటే నేను అబద్ధాలు చెప్పడం అంటే నేను ఇందాక కూడా చెప్పాను మీకు, నేను మనసుతో పనిచేస్తా. అంటే పొలిటికల్ లైను
అది ఎట్లా ఇది ఎట్లా లాభ నష్టాలు అంత లెక్కే నేను. నాది ఏంటంటే నాది జస్ట్ బేసికల్గా నాది హ్యూమానిటీ గ్రౌండ్ చూస్తా. ఫస్ట్ నా దగ్గరకు వచ్చిన పర్సన్ అతని ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లమ్నే నేను ఐడెంటిఫై చేయడానికి చూస్తా. ఫస్ట్ వాళ్ళు వచ్చి ఒక గంట చెప్తారు, మనకి గంట వినాలంటే నేను వినలేను, మీరు వినలేను. అసలు నీ సమస్య ఏంటని అడుగుతా, ఆ పాయింట్ని టచ్ చేస్తాను నేను, ఆ పాయింట్కి సొల్యూషన్ చూస్తాను నేను, ఆ సొల్యూషన్కి నేను ఫాలోఅప్ చేస్తా. ఏది, నేను మీరు చెప్పేటువంటి సమన్వయకర్త కాదు. నాకు మొబైల్ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి నా చేతిలోకి ఇప్పటి వరకు నేను ఒక మిస్డ్ కాల్ కూడా ఆన్సర్ చేయకుండా లేను నేను. అది నా తత్వం, నా తత్వం అది. నేను దాన్ని మార్చుకోనంటే ఇక అవతల రాత్రి కూడా ఫుల్గా మందు తాగి అందరు 20 మందిలో కూర్చొని డైమండ్ అన్నకు ఫోన్ చేశాను చూడండి అంటే ఇక వాడు ఫోన్ చేసి వాడు ఏదో మాట్లాడి నాకు అర్థం కాక రేపు పొద్దునే మాట్లాడతారా అని చెప్పి ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. అవి కూడా అటెండ్ అవుతా. ఇంతకుముందు నా ఫోన్ నిద్రపెట్టేప్పుడు సైలెంట్ లో ఉంది. చాలా వస్తాయి. గుర్తున్నది ఒక ఇన్సిడెంట్ చెప్పండి. గుర్తుండదు ఏముండదు. వాడితే నేను తెల్లారి ఏంద్రా ఫోన్ చేసావు రాత్రి అంటే, అలా 20 మంది కూర్చున్నావన్నా, అసలు డైమండ్ అన్న నాకు ఎంత క్లోజ్ అని చెప్పి చేశానన్నా, నన్ను భలే గౌరవించావనా అన్నాడు. ఇట్లా ఉంటే వాడు 20 మందిలో కూర్చున్నా సార్ అది నేనేమనుకుంటాను, లేట్ నైట్ లో చేసాను ఏదో ప్రాబ్లం ఉంటుందని అనుకుంటాం. అట్లాంటి నేను చాలా సార్లు ఫోన్లు చేస్తే ఆ సందర్భం అంటే ఇన్సిడెంట్ నేను ఐడెంటిఫై చేస్తా. ఫస్ట్ ప్రాబ్లం ఏంటనేది నేను సెల్ఫ్ డ్రైవ్ తోటి నేనే కార్ వేసుకొని ఆ స్పాట్కి వెళ్ళినవి కూడా చాలా ఉంటాయి. అంటే అది వెళ్ళకపోతే నా మనసులో గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. వాడు ఆ ప్రాబ్లంలో ఉన్నాడు, మనం వెళ్ళకపోతే మన అవసరం ఏముందో, మనిషికి ఇంకో తోడు కదా అనే తత్వంతో నేను వెళ్తా. రైట్. డైమండ్ బాబు గారు, వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ డీటెయిల్స్? ప్రతి నిత్యం ప్రజల కోసం, ప్రజల మధ్య ఒక సింగిల్ ఫోన్ కాల్తో వాళ్ళకి అందుబాటులో ఉండటం, ఇవే పొద్దస్తమానం. వాట్ అబౌట్ పర్సనల్ లైఫ్? ఈ పర్సనల్ లైఫ్ ఏం లేదండి, నాది చాలా చిన్న కుటుంబం. మాది మేము 5 పిల్లలు, మా మదర్ ఫాదరు అంతా మేమంతా కష్టపడి పని చేసుకొని వచ్చిన వాళ్ళమే. మా మిస్సెస్ పోస్ట్ గ్రాడ్యుయేట్, డబుల్ డిగ్రీ చేసింది, పీజీలు చేసింది. నాకు 2 పాపలు, 2 డాక్టర్స్ చదువుతున్నారు, 2 డాక్టర్స్. ఇంకా అంటే నేను చాలా కష్టపడి వచ్చాం, దాంట్లో ఏమీ డౌట్ ఏం లేదు. చాలా కష్టపడి వచ్చాము, ఇప్పుడు కూడా అట్లానే నిరంతరం కష్టపడుతూనే ఉంటాం. అది అసలు నాకు ఆదివారం సెలవు కూడా తెలియదు, అట్లానే ఉంటాం. ఓకే. ఇంత కష్టపడి ఇంత పని చేస్తున్నారు కదా, ఎప్పుడు మనసులో ఒక ఫియర్ అనేది, రేపు పొద్దున ఏంటి ఇంత దూరం వచ్చాను, నడి సముద్రంలోకి వచ్చిన తర్వాత నన్ను కాదని వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే, చివరి నిమిషంలో వేరే వాళ్ళు వచ్చి గతంలో లాగా టికెట్ ఎత్తుకెళ్ళిపోతే ఏంటి అనే ఫియర్నెస్? ఎందుకంటే ఎంత ఒక పర్సన్ కోసం మనం ఊహించి అడ్మైర్ అయ్యి ఇన్స్పిరేషన్ తీసుకొని ఏదైనా చేసేయాలి వాళ్ళ కోసం అనే వాళ్ళకు కూడా ఎదురు దెబ్బలు ఈ కాలంలో తగిలే ఇన్సిడెంట్స్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. సో దట్స్ వై ఐమ్ ఆస్కింగ్ యూ దిస్ క్వశ్చన్. అసలు మీరు దాని గురించి నేను చాలా ఎంజాయ్ చేస్తాను, రాసుకోండి. ఎందుకో చెప్పంటారా, జగన్ గారికి అవసరం అది చెప్పాడు, ఆయన చెప్పాడు చేస్తా, అంతే. దాని గురించి అసలు రెండో మాటే లేదంతే, అసలు క్వశ్చనే లేదు. రాసుకోండి, ఇది రికార్డు కదా మీకు, అసలు డౌట్ లేదని చెప్తున్నాగా. నాకు మనసులో ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా. నేను ఇంతకాలం పనిచేశాను, లీడర్ ఇది చెప్పాడు, రైట్, రెండో మాట లేదు అసలు. దాంట్లో మళ్ళీ మీ రికార్డు మీరు టెస్ట్ కోసం పెట్టుకున్నా కూడా ఇబ్బంది లేదు నాకు. నేను ఎంజాయ్ చేస్తానంటున్నా. నా లీడర్ నన్ను అడిగాడండి, డైమండ్ ఇది నువ్వు ప్రస్తుతానికి ఆగు, నేను ఇంకోళ్ళకి చెప్తున్నా నేను అన్నాడు అనుకోండి, సెకండ్ ఆలోచించను ఆయన ఏం పని చెప్తే చేస్తా, అంతే. అసలు నేను మీరు దాని గురించి నిర్విద్ధంగా చెప్తాను. నేను అది మామూలుగా ఒక మనిషి పట్ల అభిమానం చూస్తాం, ప్రేమ చూస్తాము, బట్ ఇది నిజంగానే అంటే ఏమి అనాలి, జగన్ గారి పట్ల పిచ్చి అనాలా, వ్యామోహం అనాలా, అంతకు మించి ఇంకేదైనా ఒక స్టేజ్ని దీనికి పేరు పెట్టమంటారా, ఏమంటారు? అంటే పిచ్చి అట్లా అనుకోమాకండి, పిచ్చి అట్లేం కాదు, కానీ నేనేం చూస్తానంటే ఒక బ్లైండ్ గా జగన్ గారు మాటకు ముందు జగన్ గారు పేరెత్తకుండా ఆయన చెప్తే చాలు, ఆయన కోసం ఏదైనా ఎంతవరకైనా ఎంత దూరమైనా, ఇలాంటి మాటలు మీ నాయకుల నుంచి వింటూ ఉంటే అసలు ఏముంది జగన్ గారిలో అంత, ఏంటి వీళ్ళు పొగుడుతున్నారు అనేది చూసే వాళ్ళకి చాలా మందికి క్వశ్చన్ వస్తూ ఉంటుంది. అంటే నేను అంత పెద్దగా అంటే నేను కొద్దిగా సెంటిమెంట్లుగా ఉంటానండి, సెంటిమెంట్లు సెన్సిటివ్ కూడా ఉంటాను డెఫినెట్ గా. అంటే మిగతా విషయాలు చాలా స్ట్రాంగ్ ఉంటాను, చాలా స్టబాండ్ గా ఉంటాను, అది వేరే విషయం. జగన్ గారి విషయంలో అంటే జగన్ గారి విషయంలో మీరు ఒకటే గుర్తుంచుకోండి, జగన్ గారిని నేను చూసిన కోణం అనుకోండి ఏదన్నా కానివ్వండి, ముందు బేసికల్గా కొద్దిగా మనస్తత్వం కానీ ఆయన మాటలు కానీ అవి కానీ ఏదన్నా కానివ్వండి కొద్దిగా హార్ట్ఫుల్గా ఉంటాయి. అంటే పాలిటిక్స్ ఆయన ఏం చేస్తాడు అది మాకు అవసరం లేని సబ్జెక్టు, అది వేరే. ఎందుకంటే ఆయనకు ఉండే ఒత్తిళ్ళు, ఆయనకు ఉండే ఇబ్బందులు ఇప్పుడు మా స్థాయిలో మేము చూస్తేనే మాకు సినిమా కనపడుతుంది అప్పుడప్పుడు. అసలు ఆయన్ని పార్టీ నడపాలి, కేటర్ని చూడాలి, లీడర్లు చూడాలి, ప్రతివాడు ఆయన మీద రాళ్ళు వేస్తుంటారు. ఇయే కాకుండా
మీకు తెలియదు ఏముంది? చంద్రబాబు నాయుడు అంటే టీము, పవన్ కళ్యాణ్ అంటే టీము, ఇన్ని దాడుల్ని ఆయన తట్టుకోగలిగేటువంటి శక్తి భగవంతుడు ఆయనకి ఇచ్చినందుకు నిజంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇంత పెద్ద ఒత్తిడిలో, ఇంత పెద్ద ఇదిలో మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము చేసే పని ఏంటి చెప్పండి? ఆయన పలానా పని చేయండి అని చెబితే అది చేయటమేగా. అదేంటి ప్రజలకు సంబంధించిందేగా. అది మా అదృష్టంగా భావిస్తాం తప్పనిచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక గొప్ప ఇప్పుడు గట్స్ ఉన్న లీడరు, ప్రజలకు పనిచేద్దామనే లీడరు, నాయకత్వ లక్షణాలు ఎక్స్ట్రాడినరీగా ఉన్న లీడరు, అట్లాంటి లీడర్ తోటి పనిచేయడానికి ఇంట్రెస్ట్ లేదంటే ఇక అంతకంటే ఉండదండ. ఇంకా నేను కమర్షియల్గా థింక్ చేయాలి. అప్పుడు కమర్షియల్గా ఇందా మీరు చెప్పారు చూసారా, ఏ అధికారం ఉంటే ఏ పార్టీ అంటే అట్లా ఉంటారు కదా. మీరు ఇందాక అన్నారు లబ్ డబ్ అని. అవన్నీ ఏంటంటే లాంగ్ టర్మ్ పాలిటిక్స్కి పనికిరారు ఎవరు. మనం ఏంటంటే గట్స్ ఉన్న లీడర్ అంతే, మనసున్న లీడరు, ప్రజలంటే ప్రేమ ఉన్న లీడరు అన్న సంగతి లాస్ట్ 5 years స్పష్టంగా చూపించాడు. ఆయన ఎంతమందిని తిట్టినా కూడా మాకే బాధేస్తుంటుంది. ఇప్పుడు కూడా బాధేస్తుంటుంది. లిటరల్గా మేము అగ్రెసివ్గా మాట్లాడి చేద్దామంటే ఆ తత్వం కాదు మాది. మేము పని చేద్దాము, ప్రజలకు సేవ చేద్దాము, భగవంతుడు పని చేస్తాడు. ఆయన ఏదైతే నమ్ముతాడో నేను కూడా అదే నమ్ముతాను డెఫినెట్గా. అందుకని ఈ క్రమం తప్పనిచ్చి ఇక మా లైఫ్ మీకు ఇందా చెప్పా కదా, మీకు నేను అసలు ఎంజాయ్ చేస్తానని చెప్పాను మీకు, నేను రాసుకోండి కదా. దాంట్లో లిటరల్గా చెప్తున్నాను నేను, దాంట్లో మళ్ళీ నో డౌట్. ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంత తోడు డైమండ్ నువ్వు ఆగని పిలిస్తే అంతకంటే అదృష్టం ఏందంట. నేనేం మళ్ళా బాధపడటం లేకపోతే ఇంకోటి అట్లే ఉండదు. ఇక అది దాంట్లో అసలు రెండో మాట కూడా లేదు అది. ఓకే, రైట్. కమింగ్ టు ద తాడికొండ కాన్స్టిట్యున్సీ, అక్కడ సిచ్యువేషన్స్ ఏంటి, గ్రౌండ్ రియాలిటీస్ ఏంటి? అక్కడేమో అమరావతికి చట్టబద్ధత, పర్మనెంట్ రాజధాని అంటూ ఉంటే మీరేమో మావిగన్ అని అదే రోజు కొత్త అంశాన్ని తీసుకొచ్చారు. గన్ అంటే జగన్ కాదు, అది మావిగన్లో గుంటూరు అని చెప్పి ఒక కొత్త భాషను చెప్పారు. ఆల్రెడీ అమరావతి విషయంలో దెబ్బతున్న పార్టీ, గతంలో రిజల్ట్ ఎట్లా ఉంది, దాని ప్రభావం ఏంటి అనేది 2 ఏళ్ల క్రితం రుచి చూపించారు అని మాట్లాడుకుంటున్న క్రమంలో మరొక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకు ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలి దీన్ని, ఎలా చూడాలి దీన్ని అనే క్వశ్చన్ మీరు వేసుకుంటే మీకు వచ్చిన ఆన్సర్స్ ఏంటి? ఇప్పుడు మీరు చెప్పినట్లండి 2 అంశాలండి. ఇక్కడ ఏమవుతుందంటే ఇందాక మీకు పొంతులు గారి మేక కథ ఒకటి చెప్పాను మీకు. నేను పొంతులు గారి మేకను తీసుకెళ్తుంటే కుక్క అని. ఇక్కడ మేధావులు కావచ్చు, మీడియా కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావచ్చు, నిజాన్ని ఏది నిజం ఏది అబద్ధం అనేది ఆలోచించాలి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరిని పక్కన పెట్టేద్దాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అంశాలు రాజధానిలో డెవలప్మెంట్ అయ్యే తీసుకుందాం, అంతే కదా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మావిగాన్ అంశం మీదే తీసుకుందాము, ఇది తీసుకుందాము. అల్టిమేట్గా మనకేం కావాలి చెప్పండి? ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరగాలి, అంతే కదా, ప్రజలకు మంచి జరగాలి. ఇదే కదా ఏజెండా. ఈ రెండింటినే మీరు దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎవరు చెప్పింది కరెక్టు, ఎవరు చెప్పింది అబద్ధం అనే అంశాలను మనం రెండింటిని బేరీజ్ వేసుకున్నప్పుడు మేధావులకి తెలుసు, మీడియా వాళ్ళకి తెలుసు, ప్రజలకి తెలుసు. ఇక్కడ ఏమైపోయిందంటే వర్గాలుగా, కులాల వారీగా సొంత ఎజెండాల్లోకి వెళ్ళిపోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక దాడి చేసే కుట్రలో మావిగాని విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని మీద మాట్లాడుతూ ఉన్నారు. నేను మీతోటి 2 విషయాలు మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు తుళ్ళూరు మండలం 29 గ్రామాల్లో గవర్నమెంట్ ల్యాండ్ కావచ్చు, రైతుల ల్యాండ్ కావచ్చు, 53,000 ఎకరాలు తీసుకున్నాడు ఒక రాజధాని పేరుతోటి. బాగా గుర్తుంచుకోండి, భారతదేశ వ్యాప్తంగా ఒక రాజధాని కడతానని చెప్పి ఏ స్టేట్ అయినా ఏ సెంట్రల్ అయినా ఇన్ని వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ తీసుకున్న సందర్భం ఉందా? ఏ స్టేట్ అయినా చెప్పండి, ఉందా? లేదు. ఉంటే చెప్పండి అంటున్నా. లేదు. ఎక్కడ ల్యాండ్ పూలింగ్ తీసుకుంటున్నారు? ల్యాండ్ ఎక్విజేషన్ ఎక్కడ చేస్తున్నారు? భారతదేశ వ్యాప్తంగా అవసరాన్ని బట్టి మాత్రమే ఎక్విజేషన్ చేస్తున్నారు. గుర్తుంచుకోండి పాయింట్, నేను చెప్పే మాట. ఎక్విజేషన్ అవసరాన్ని బట్టే. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టడానికి నాకు 1,00,000 ఎకరాలు కావాలని తీసుకోవాలా. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఎన్ని ఎకరాలు కావాలి? ఒక 5,000 ఎకరాలు, 10,000 ఎకరాలు, ఒక 1,000 ఎకరాలు, అంతవరకే ఎక్విజేషన్ చేశారు. అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్ అయింది 5,000 ఎకరాలు కాబట్టి చుట్టూతున్నటువంటి 50,000 ఎకరాలు కూడా మనమే తీసుకొని వ్యాపారం చేద్దామని చేయలే. ఇక్కడ చేశారా? ఎందుకు? 5,000 ఎకరాలు, 1,000 ఎకరాలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాక ఆటోమేటిక్గా చుట్టుపక్కల ఉన్న రైతులు కావచ్చు, ల్యాండ్ లార్డ్స్ కావచ్చు, ప్లాట్లు ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ ప్లాట్ వాళ్ళు డెవలప్ చేసుకుంటారుగా, వాళ్ళ పొలం వాళ్ళు డెవలప్ చేసుకుంటారుగా, అంతే కదా.
ఆ క్రమంగా హైదరాబాద్ సిటీ డెవలప్ అవుతూ వస్తుంది. చూసుకోండి మీరు, అంటే సిటీ ఆల్రెడీ ఎప్పుడో డెవలప్ అయింది, అది వేరే విషయం. నేను చెప్పేది హైటెక్ సిటీ కావచ్చు, లేకపోతే సైబరాబాద్ టవర్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు. ఇక్కడ మీకు వీటన్నిటికీ భిన్నంగా జరుగుతూ ఉంది. శ్రావణి గారు బాగా గుర్తుంచుకోండి, ఇక్కడ నేను చెప్పే పాయింట్ భారతదేశం మొత్తం ఒక దోవలు వెళ్తా ఉంది. రాజధాని అంశంలో, రాజధాని అంశాల్లో ఇప్పుడు మీకు పార్లమెంట్ భవనం 900 కోట్లతో కట్టేశారు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో. ఇక్కడ హైదరాబాద్ సచివాలయం సెక్రటరీ ఇవన్నీ కూడా 600 కోట్లతో కట్టేశారు. ఎంతవరకు అవసరం అంతవరకు తీసుకున్నారు, అయిపోయింది అంతే. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, 28,000 మంది రైతుల దగ్గర నువ్వు ల్యాండ్ తీసుకున్నావు, 38,000 ఎకరాలు. గవర్నమెంట్ ల్యాండ్ 14,000 ఎకరాలు, 53,000. ఈ 53,000 ఎకరాలకు సంబంధించి నీ ప్లాన్ ఏంటి చెప్పండి. ఇప్పుడు అసెంబ్లీ కట్టాలి, ఎన్ని ఎకరాలు కావాలి? నువ్వు చూపించిన ప్లాన్లో సుమారుగా 31 ఎకరం పెట్టాడు ఆయన అసెంబ్లీ కట్టడానికి. గవర్నమెంట్ క్వార్టర్స్, జడ్జెస్, హైకోర్టు, అన్ని సెక్టార్లు గుర్తుంచుకోండి. ఐఏఎస్ ఆఫీసర్లు, చీఫ్ సెక్రటరీస్, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్, బిల్డింగ్స్, హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటరీ అన్నిటికి కలిపి ఆయన పెట్టింది ఎన్ని ఎకరాలు? 228 ఎకరాలు. వీటితోటి అసెంబ్లీ వచ్చేస్తుంది, సెక్రటరేట్ వస్తుంది, హైకోర్టు వస్తుంది, అన్నీ వచ్చేస్తున్నాయి, గవర్నమెంట్ అన్ని ఆఫీసులు వచ్చేస్తున్నాయి. ఇది రాజధానికి కావాల్సినటువంటి ప్రాథమికంగా ఇవి. మరి 53,000 ఎకరాలు ఎందుకు? 228 ఎకరాల్లో నువ్వు కట్టేసేసి ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా కావాల్సిన రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రైన్స్, రోడ్లు, ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్ట్ ఈ ప్రొవైడ్ చేయి. అక్కడ ఒక రైతుకు 10 ఎకరాల పొలం ఉంది, 2 ఎకరాలు కావాలైంది, దేనికి కావాలి? నీకు రోడ్డుకు కావాలి, తీసుకొంతవరకు అంతే కదా. ఇది చేసుకుంటే 28,000 మంది ఉన్నటువంటి రైతులు వాళ్ళ 38,000 ఎకరాలకు సంబంధించి వాళ్ళు ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అంతవరకు నువ్వు తీసేసుకొని మిగతా దాన్ని ప్రశాంతంగా వదిలేసేస్తే మిగతా సిటీస్ లాగా ఇవాళది వద్దన్నా కూడా డెవలప్ అయ్యేదా కాదా? 1. 2, గవర్నమెంట్కి అసలు ఎక్కడైనా బర్డెన్ పడేదా చెప్పండి. నేను అనేది ఏంటంటే ఫైనాన్షియల్ బర్డెన్. మనం ఆల్రెడీ నెట్టివేయబడి వచ్చినటువంటి రాష్ట్రం, ఇది ఛాలెంజ్గా తీసుకొని చెయ్యాలి. మీరు ఏం చేయాలి? డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నప్పుడు ఇది తీసుకొని దీనికి కావాల్సిన విధంగా చేసేసి ఇక ఫ్యూచర్లో మన కంపెనీస్ ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి, దీని మీద దృష్టి పెట్టాలి. ఇండస్ట్రీస్ ఏంటి, అన్ని స్టేట్లు అదే జరుగుతుంది. కానీ ఇక్కడ భిన్నంగా జరుగుతూ ఉంది. ఈ భిన్నంగా జరుగుతుందా లేదా అంటే 53,000 ఎకరాలు నువ్వు తీసుకున్నావు. ఏం చేశారు మీరు? అదే హైకోర్టు అన్నారు, అదే సచివాలయం అన్నారు, అదే నేను చెప్పింది 228 ఎకరాల్లో మీరు కడతా ఉన్నారు. ఇంకా నీకు ఈ మిగతా ల్యాండ్ అంతా ఏంటి? మీరు చెప్పే లెక్కలో 27,000 ఎకరాలేమో పార్కులకి, రోడ్లకి, వాటికిటికి అన్నారు. అక్కడ ఉన్న జనాభా ఎంత? 1,00,000. బాగా గుర్తుంచుకోండి, జనాభా ఎంత? 1,00,000. అదే కనుక 28,000 మంది రైతుల్ని మీరు పొలాలు తీసుకోకుండా చక్కగా వీటి బిల్డింగ్ల వరకు కట్టేసేసి వీళ్ళకి రోడ్లు డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక చేసి వదిలేసేస్తే ఇవాళ అసలు చర్చే ఉంది చెప్పండి, ఓపెన్గా చర్చ ఏమైనా ఉందా? లేదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్లోకి వద్దాం. ఇక్కడ మీరు చంద్రబాబు నాయుడు గారిది చెప్పాను మీకు నేను. ఇది ఇప్పుడు దీంతో ఏమైపోతుంది, రోజు రోజుకి ఫైనాన్షియల్ బర్డెన్ పెరుగుతూ ఉంది. అంటే నువ్వేం చేస్తున్నావు అనే దాన్ని రెండో మనిషికి చెప్పట్లేదు, రెండో మనిషికి తెలియదు, నువ్వేం చేస్తున్నావు తెలియట్లేదు. నేను నంది అంటే మీరు నంది అనరా అని చెప్పేస్తున్నావు. ఎవరికి? నీకు సంబంధించిన జనాలకు అందరికీ. వాళ్ళు నంది నంది అంటున్నారు. ఆయన పంది అంటే పంది అంటున్నారు. ఇది తప్పితే రాష్ట్రం ఏంటి, ఫైనాన్షియల్ పొజిషన్స్ ఏంటి, మన బడ్జెట్ ఏంటి, ఆదాయం ఏంటి, ఇది కదా చూడాల్సింది. నేను అనేది ఏంటంటే నువ్వు అక్కడ కట్టేసేసి రైతుల దగ్గర నుంచి ల్యాండ్ తీసుకోకుండా ఎవరు పొలాలు వాళ్ళకి వదిలేసేస్తే ఇవాళ రైతు అనే వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కానీ గవర్నమెంట్ని కానీ ఒక్క మాటనే పరిస్థితి ఉంటుందా చెప్పండి? ఎందుకు? వాళ్ళ పొలం వాళ్ళు చేసుకుంటున్నారు. అక్కడ సంవత్సరానికి 3 పంటలు పండుతాయండి. ఈయన ఇచ్చే 60,000 కాదు, సంవత్సరానికి 3 లక్షలు 4 లక్షలు సంపాదించుకుంటారు. బట్ ఇదంతా ఓకే, మీరు మొదటి నుంచి చెప్తున్న అంశమే. బట్ కొత్తగా ఇప్పుడు ఆల్రెడీ పార్లమెంట్లో వాళ్ళు చట్టబద్ధత చేసుకున్న రోజే వాంటెడ్లీ అది చాలా యాక్సిడెంటల్గా వచ్చిందని ఒక 3 రోజులు చర్చ జరిగినా లేదు, జగన్మోహన్ రెడ్డి గారి మైండ్లో నుంచి చాలా షార్ప్గా డెలివరీ అయిన వర్డే మావిగన్ అని చెప్పి
తెర మీదకి వచ్చిన అంశం. అసలు ఏంటి అమరావతి విషయంలో మరొకసారి వైసీపీ బ్లండర్ మిస్టేక్ చేస్తుందా అనేది క్వశ్చన్ నాది. అసలు మీరు వైసీపీ బ్లండర్ మిస్టేక్ అసలు చేస్తుందనే మాటని ఎందుకు అని అంటే పదే పదే అమరావతి విషయంలో నెగిటివిటీని ప్రొజెక్ట్ చేయటం తప్ప వైసీపీకి వేరే పనేం లేదు, ఎప్పటికీ రాజధాని అమరావతికి వాళ్ళు వ్యతిరేకమే అనే ముద్ర మీ పార్టీ పైన టీడీపీ కూటమి వేస్తుంది. నేను చెప్తుంది కూటమి తెలుగుదేశం ప్రభుత్వం వేస్తుందని మీరు చెప్తున్నారు కదా, నేను చెప్తుంది కూడా అదేనండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి మా మీద ఏం ముద్ర వేస్తుంది, అమరావతికి వ్యతిరేకం అనే పాయింట్ని తెస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దేనికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు? నువ్వు రైతులకి ఏం చెప్పావో, ఇప్పుడు మన ఫైనాన్షియల్ బడ్జెట్ ఏంటి, మన పరిస్థితి ఏంటి, అది చూసుకోకుండా నువ్వు ముందుకెళ్తున్నావు. దీన్ని లాగేటువంటి పరిస్థితి వాస్తవాలకి ఉందా లేదా అంటున్నాడు కదా. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మావిగానని చెప్పి మాట్లాడారు. మీరు చెప్పింది మీరు బ్లండర్ మిస్టేక్ చేశారంటుంది. మేము అక్కడ జరుగుతున్నటువంటి నష్టం చెప్తున్నాం. ఇప్పుడు మీరు సింపుల్ అండి, హైదరాబాద్ సిటీలో ఎక్కడైనా సరే ఒక ఫ్లాట్ కొనాలి అంటే మీకు స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా నేను. స్థలంతో సహా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలంటే అడిగి ఎంత ఉందో చెప్పండి? 5,000, 6,000, 7,000, 8,000, 9,000, 10,000 మ్యాక్సిమం, అంతే కదా. స్థలంతో సహా ఏది గజం 2 లక్షలు ఉన్న చోట కూడా అక్కడ 14,000 రూపాయలు పెట్టాడండి. 11,000 నుంచి 14,000 నడుస్తుంది. ఏది కన్స్ట్రక్షన్ కాస్ట్. మాకు గుర్తుంచుకోండి, నేను చెప్పేది వ్యాలిడ్ పాయింట్. కన్స్ట్రక్షన్ కాస్ట్ 11 నుంచి 14,000 పెట్టాడు ఆయన. రేపొద్దున ఇంకొక వ్యక్తి అక్కడికి వచ్చి కన్స్ట్రక్షన్ 11,000 నుంచి 14,000 రూపాయల కన్స్ట్రక్షన్ కాస్ట్ తోటి ఎవరైనా సరే, ఏ బిజినెస్ మ్యాన్ అయినా సరే వచ్చి చేస్తాడా? ఎందుకు అవుతుంది అంత అక్కడ? నీకేమో 11,000 నుంచి 14,000 అవుతుంది, ఇంకొక వ్యాపారస్తుడికి 2,000, 3,000, 4,000కి అయిద్దా? నేను చెప్పే పాయింట్ మీరు క్యాచ్ చేయండి. అంటే ఎవరైనా వ్యాపారస్తులు అక్కడికి వచ్చేవాళ్ళు ఏం చేస్తారు? మీకు సింపుల్గా చెప్తాం. మళ్ళీ మొన్న రీసెంట్గా కూడా మీరు మీడియాలో కూడా చూస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క సొంత సంస్థ హెరిటేజ్ ఐస్ క్రీమ్ షామీర్పేటలో 204 కోట్ల రూపాయలతో ఆయన 2025 సుమారుగా 2024 సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైం అనుకుంటా, బహుశా నేను అనుకోవటం ఇదే కదండి. యాక్చువల్గా మీరు మీ పార్టీ సోషల్ మీడియాలో కూడా దీన్ని చాలా వైరల్ చేస్తుంది. అవునండి, బీమా ఇన్ఫ్రా అని చెప్పని ఆ కంపెనీ వాళ్ళు ఏదో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది అవసరం లేదండి, నేను ఆల్రెడీ నాకు నాలెడ్జ్ ఉంది. ఇది ఫొటోస్ ఇవే కదా. ఇప్పుడు నారా భువనేశ్వరి గారు అదే మన బ్రాహ్మణి గారు వీళ్ళు వెళ్ళి ఓపెన్ చేసి, వాళ్ళిద్దరు వెళ్ళి ఓపెన్ చేసినవి, దానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మీకు కనపడతా ఉన్నాయి. ఇది హైదరాబాద్ షామీర్పేటలో టీడీపీ మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కదా చెప్తుంది మీకు. వాళ్ళు ఎక్కడ కాదని ఖండించారా చెప్పండి? 204 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అది పెట్టి అలా రాబోయే 4-5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చెప్తున్నారు? 500 నుంచి 700 కోట్ల రూపాయల టర్న్ ఓవర్కి వెళ్తుంది ఈ కంపెనీ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ చెప్పి చేసేటువంటి దాంట్లో మీకు స్పష్టంగా ఎన్ని కూడా కాదని చెప్పి చెప్పండి అంటున్నా. ఇప్పుడు అదే 204 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ని మీరు తీసుకొచ్చి అమరావతిలో పెట్టాలి కదా అంటున్నా. పెట్టాలా లేదా? పార్టీకి వాళ్ళ వ్యక్తిగత సంస్థలకైనా సంబంధం ఉంది, అది వాళ్ళ బిజినెస్ కదా. దాన్ని దీనికి ఎలా ముడిపెడుతుంది వైసీపీ? ఏమండి మీరు మాట్లాడేది ఎట్లా ఉందంటే, అంటే ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండస్ట్రియలిస్టులు అందరినీ మీరు అమరావతి రండి అని పెట్టుబడులు పెట్టండి అని చెప్తున్నాడని అద్భుతంగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. మరి ఆయన సొంత సంస్థ 204 కోట్ల రూపాయలది అమరావతిలో పెట్టి 1,000 మందికి 2,000 మందికి ఎంప్లాయ్మెంట్ అని చెబుతున్నారు వాళ్ళు. ఆ 2,000 మందికి ఎంప్లాయ్మెంట్ తోటి ఆయన కొబ్బరికాయ కూడా చూపించచ్చుగా కాదండి. ఇప్పుడు మీరు చెప్పేది ఎట్లా ఉందంటే వ్యాపారానికి నేను దానికి ముడిపెట్టట్లా, మీకు గుర్తుంచుకోండి. ఆయన చెబుతున్నది ఏదైతే ఉందో వాళ్ళే చెప్పారనమాట. ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా మొన్న ఎప్పుడు మార్చి 13వ తారీఖు ఓపెన్ చేశారు వాళ్ళు. మార్చి 13వ తారీఖు ఓపెన్ చేశారు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పార్ట్ కూడా స్పష్టంగా చెప్పారు 204 కోట్ల రూపాయలు అనేది. ఇవన్నీ కూడా అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను, మనం ఎప్పుడైతే నోటితో చెప్తామో చెప్పిన ప్రతి మాట మనసు చెప్పింది చెయ్యాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అబద్ధాలు ఆడడం కాబట్టి ఆయన మనసు ఏం చెబితే అదే చేస్తాడు. ఇవాళ మీరు చెప్పే మచిలీపట్నం ఏమన్నా రెడ్డి సామాజిక వర్గం ఉందా చెప్పండి? అక్కడ విజయవాడ రెడ్డి సామాజిక వర్గం ఉందా? గుంటూరు రెడ్డి సామాజిక వర్గం ఉందా? ఆయన ఏం చూస్తున్నాడంటే మచిలీపట్నం పోర్టు దగ్గర నుంచి విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాల్లో మనం కాలక్రమంలో న్యాచురల్గా డెవలప్ అయ్యే పద్ధతిని అవలంబిద్దాం. న్యాచురల్గా డెవలప్ అవడానికి ఎవడైనా ఇష్టపడతాడు కదా. క్రియేట్ చేయద్దు ఏది కూడా. నువ్వు ఖర్చు పెట్టే బడ్జెట్ 10,000 కోట్లు 20,000 కోట్ల రూపాయలు ఇక్కడ మనం ఆలోచన చేసి డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా కంప్లీట్గా డెవలప్ అయిపోయింది.
మచిలీపట్నం నుంచి విజయవాడ, గుంటూరు మొత్తం తీసుకుంటే బలంగా ఉన్న సామాజిక వర్గాలు 2 కులాలు ఉంటాయి అక్కడ. కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం. ఈ 3 ప్రాంతాల డెవలప్మెంట్కి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదానికి మరి ఆయనకి స్వార్థం ఉంది, డెవలప్మెంట్ కాదు అనే మైండ్లో ఆయన ఉంటే ఎందుకు చెప్తాడు? తీసుకెళ్ళి రాయలసీమలో పెట్టుకుంటాడు, కడపలో పెట్టుకుంటాడు, లేకపోతే ఇంకో చోట పెడతాడు. అంతే కదా. మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోండి. నేను ఇందాక కూడా చెప్పాను మీకు, నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా ఆయన నాకు నచ్చడంటానికి రీజన్స్ చెప్పానండి. ఎవరికైనా సరే ఛాలెంజ్ ఇది. ఎందుకు నచ్చడో చెప్పమానండి. జలసి అంతే. మీరు గుర్తుంచుకోండి, ఆయన లీడర్షిప్ కావచ్చు, ఆయన చేసే పనులు కావచ్చు, అంతే. ఆయన ఏంటి, ఈ ప్రాంతం డెవలప్మెంట్ చేస్తే సిటీ త్వరగా డెవలప్ అయిపోయింది అనే చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు అదే ఫార్ములాని నువ్వు అమరావతిలో ఫాలో అయ్యి ఉంటే ఇష్యూ లేదు అక్కడ. నువ్వేమో రైతులకేమో ఫ్లాట్లు ఇస్తానంటున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? రైతులకు నువ్వు రిటర్నబుల్ ఫ్లాట్లు ఇమీడియట్గా ఇచ్చామని చెప్తున్నాడు. ఇచ్చావా నువ్వు? పోనీ రైతులకు నువ్వు చెప్పావు, అక్కడ చేస్తున్నావా? రైతుల మధ్యలోనే వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళే 3 జేఏసీలు మెయింటైన్ చేస్తున్నారు అక్కడ. 3 జేఏసీలు ఎందుకు చెప్పండి? ఒక జేఏసీ అడ్డం తిరిగితే ఇంకో జేఏసీని వాళ్ళ మీదకి వదులుతాడు. ఆయనకు అనుకూలంగా, పూర్తిగా అనుకూలంగా ఉన్న మహిళలను బయటికి తీసుకొస్తాడు. వాస్తవ పరిస్థితుల్లో గ్రౌండ్ రిపోర్టు, నీకు అక్కడ ప్రేమ ఉంది కదా, నీకు ప్రేమ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ నిన్ను నమ్మిచ్చారు కదా, నీకు ఇచ్చిందేమో పట్టా ల్యాండ్. మరి నువ్వు చెరువులోకి ఎందుకు ఇస్తున్నావు ఫ్లాట్? చెరువుల్లో ఇచ్చాడు ఆయన. 600 ఎకరాల్లో ఇచ్చాడు చెరువుల్లో. మీరు చెక్ చేసుకోవచ్చు. 600 ఎకరాల్లో చెరువులో ఇచ్చావు. నువ్వు చెరువులో నీకు ప్లాట్ వచ్చిందన్న సంగతి అతనికి తెలియదు పాపం చాలా మందికి. రేపొద్దున కన్స్ట్రక్షన్కి ఎప్పుడు వెళ్తాడు అతను? ఓ 10 ఏళ్ళ తర్వాత వెళ్తాడు. ఇప్పుడు అతను వయసు ఎంత ఉంటుంది? 65-70 సంవత్సరాలు ఉంటాయి. ఆ బాధలు ఎవడ పడాలి? రేపు బ్యాంక్ లోన్ దగ్గరికి వెళ్తే ఆ సర్వే నెంబర్ చెరువు అని చెప్తారు. లోన్ వచ్చిద్దా చెప్పండి? కన్స్ట్రక్షన్కి వెళ్ళాలి. ఎవడన్నా ఇంజనీర్ వచ్చి కన్స్ట్రక్షన్ చేయడానికి ముందుకు వస్తాడా? చెరువు అని ఉంటుంది. మరి ఈ బాధలను ఎవడ పడాలి? అంటే నువ్వు వాటన్నిటినీ మభ్యపెట్టి, నువ్వు ఎక్కడైతే నీ మీడియా సంస్థలు ఉన్నాయో, నీకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో, వాళ్ళతోటి నువ్వు గవర్నమెంట్ రావటం నీకు సింపుల్ అండి. ఒకే ఒక స్ట్రైట్ మీరు అడగకుండా కూడా చెప్తున్నాను నేను. TV5 బిఆర్ నాయుడు ఏంటండి ఆయన టీటీడీ చైర్మన్? ఏంటి ఆయన క్వాలిఫికేషన్ చెప్పండి? స్ట్రైట్ క్వశ్చన్, ఆన్సర్ చెప్పండి చాలు. బిఆర్ నాయుడు ఏంటి ఆయనకి? ఏంటి ఆయన టీటీడీ చైర్మన్? ఏంటి ఆయన హోదా? ఏంటి ఆయన క్వాలిఫికేషను? లాస్ట్ 5 years అడ్డగోలుగా, అడ్డంగా మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి బాగా నెగిటివ్గా మాట్లాడించి పొంతులు గారి మ్యాక్ కథలాగా చేశాడు. కాబట్టి ఆయనకి గిఫ్ట్ కింద ఇచ్చాడు. అయిపోయిందా? మా దాంట్లో ఒక ఆయన ఆడియో కాల్ మాట్లాడాడని మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు స్పాన్ ఆఫ్ గంటలో తీసేశాడు. ఇక్కడ వాటేసుకున్నా లేకపోతే ఇంకోటి చేసినా అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. ఏది వాళ్ళకి అనుకూలమైతేనేమో వాళ్ళకి చేయకూడదు, అక్కడ బిఆర్ నాయుడిని తీయకూడదు అనుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయిపోయింది వాళ్ళకి. అవతలోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా కనపడింది అనుకోండి, అది నిజం. అది నిజం అని ఎవరు చెప్తారు? వెంటనే ఒక 5-6 ఛానల్స్ టక్క 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 బయలుదేరిపోతాయి. పొద్దున పేపర్లో ఫ్రంట్ పేజీల్లో అసలు గుద్దవతలు బారేసేస్తారు. ఇవన్నీ ప్రజలు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఇవాళ నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను అడిగేది ఏంటంటే, మీరు లోకేష్ గారిని, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేయటం వరకు పనిచేస్తున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? లోకేష్ గారిని కూడా ముఖ్యమంత్రిని చేసేదాకా పవన్ కళ్యాణ్ గారు నిద్రపోవడానికి, వాళ్ళిద్దరిని ముఖ్యమంత్రిగా చేసి రాబోయే ఇంకో 30 సంవత్సరాలు ఖచ్చితంగా ఆ కుటుంబానికి సేవలు చేయడానికి ఆయన ఉన్నాడు. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ చూస్తూ ఉంటుందా? చంద్రబాబు, నారా లోకేష్ని కన్సిడర్ చేయట్లేదా? పొద్దస్తమానం పవన్ కళ్యాణ్ గురించి నాయకులంతా మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటారు? అసలు మీకు మీ ద్వారా చెప్తున్నానండి. నేను మా పార్టీ నాయకులకి, కార్యకర్తలకు కూడా నేను చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే స్పష్టంగా చెప్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ఎన్ని మాట్లాడుకున్నా, ఏమి చేసినా ఆయన తెలుగుదేశం పార్టీ సభ్యుడిగానే చూడండి. నేను ఇంతసేపు మీతో మాట్లాడుతున్న అంశాలు ఆయన జనసేన పార్టీ అధ్యక్షుడిగా, ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, నేను తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీ అధినేత. మీరు జనసేన పార్టీ అధినేతగా మీరు చూస్తున్నారు. నేను ఆయన్ని వ్యక్తిగతంగా నేను జరిగిన పరిణామాలు చూస్తుంటే ఆయన తెలుగుదేశం పార్టీలో ఒక డిప్యూటీ సీఎం గానే ఉన్నాడు. ఆయన ఎందుకున్నాడంటే ఆయన మాట్లాడుతున్న భాష కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, కానీ ఆయన జనసేన పార్టీ అనేది ఒక పేరు ఉందని, దానికి ఒక ఇది ఉందని అనేటువంటి అంశాలని నేనైతే తీసుకోవట్లే. కారణం ఏంటంటే ఆయన పని విధానం ఎక్కడా కూడా ఒక పార్టీ అధ్యక్షుడి హోదాలో మీకు నచ్చినట్టుంటే
ప్రతిపక్ష పార్టీగా లేదంటే డిప్యూటీ సీఎంగా ఒక పార్టీ నాయకుడిగా గుర్తిస్తారా? మీకు నచ్చకుండా టీడీపీతో అలయన్స్లో ఉన్నాడు కాబట్టి టీడీపీ సభ్యుడిగా సభ్యత్వం తీసుకున్న నాయకుడిగా చూసి ఇదే ఇక్కడ లాజిక్ అండి, చాలా విచిత్రంగా ఉంది. మీకు చెప్తా అంటారా, ఒక పార్టీ నడపాలి అంటే అది మీరు అనుకున్నట్టు ఎందుకు నడపాలన్నా? మీరు వైసీపీ అనుకున్నట్టు పవన్ కళ్యాణ్ ఎందుకు పార్టీ నడపాలి? ఆయన కొత్త తరహా పాలిటిక్స్ చేస్తున్నారేమో, కొత్త తరహా రాజకీయం చేయాలని అనుకుంటున్నారేమో. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ కదా, ఇన్వైట్ కదా. మీరు ఇందాక నుంచి ఏం చూస్తున్నారంటే నేను మాట్లాడుతున్నాను ఈ భాషను మీరు అనుకుంటున్నారు. మీరు చూడాల్సింది ఏంటంటే మాకంటే మీడియాలో మీరే ముందున్నారు. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వాళ్ళందరూ కూడా మీడియాలో వాళ్ళ పదవుల్లో ఉన్నవాళ్ళు వివిధ హోదాల్లో ఉన్నవాళ్ళు మాట్లాడుతున్న భాషే నేను మీ ముందు చెప్తున్నాను. ఓకే, సో ఇది జనసేన నాయకుల అభిప్రాయం అంటారు. మీరు మీడియాలో మాట్లాడుతున్నారండి, మీరు చూడండి అంటున్నా. మీతో ఎవరైనా షేర్ చేసుకున్నారా మీ నియోజకవర్గం? మా నియోజకవర్గం కాదండి, మా గుంటూరు నగరంలో మాట్లాడుతున్నారు, బయట మాట్లాడుతున్నారు. మీడియాలో మాట్లాడడం ఓకే, మీకు ఇంటర్నల్ గా ఆ పార్టీకి సంబంధించిన కొన్ని ఇంటర్నల్ విషయాలు ఏమైనా ఉంటాయి కదా, ఆయన షేర్ చేశారు. అసలు వాళ్ళు రెండే మాటలు చెప్తున్నారు. అసలు మాకంత పెద్ద సబ్జెక్ట్ అన్న, పవన్ కళ్యాణ్ చెప్పింది ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఒకటి. క్లియర్. మేము ఇక్కడ ఊడిగం చేస్తున్నాం, మాకు మినిమం రెస్పెక్ట్ లేదు, మాకు మినిమం గౌరవం లేదు. ఇంకా లిటరల్ చెప్పాలంటే ఒకే ఒక నాయకుడు ఏం చెప్పాడంటే, మేము పొరపాటు చేశాము, మా వయసు అయిపోతుంది, మా జీవితాన్ని ప్రజారాజ్యం పార్టీ అనుకుని కొంతకాలం అక్కడ కాలం గడిపాం, ఇప్పుడు మళ్ళీ అదే కంటిన్యూషన్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్తో చేస్తున్నాం, కానీ మాకు వయసు అయిపోతుంది, మేము వ్యాపారాలు అన్నీ కూడా పక్కన పడేసేసాము, మాకు చూసుకుంటే క్వశ్చన్ మార్కు, మాకేం అర్థం కావట్లేదు అనే భాష మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, రైట్. కాబట్టి ఇది మా మాట కాదు, గుర్తుంచుకోండి. మా మాట అయితే ఒకటే మాట, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని తిట్టినా, ఎంత రెచ్చగొట్టినా, ఏమి చేసినా తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా చూడటం తప్పితే ఆయన్ని మేము అసలు జనసేన పార్టీ ఆయనకు పార్టీ ఉందని దాన్ని నడుపుతున్నాడని ఆ కోణంలో అయితే మేము చూడలేదు. రైట్, వెరీ క్లియర్. రైట్, ఇదే స్టాండ్ ఉంటుంది. ఇంకా నేను స్టడీ చేసింది చెప్పాను మీకు, నేను అంతే, క్లియర్, అంతే కదా. ఓకే, రైట్. ఇప్పుడు తాడికొండ నియోజకవర్గానికి సంబంధించి మీరు అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు, చాలా గ్రౌండ్ రియాలిటీస్ మీ దృష్టికి వచ్చి ఉంటాయి, కొంతమందికి అవకాశం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నారు, టీడీపీ రూలింగ్లో ఉంది. ఏం గుర్తించారు? పాసిబిలిటీస్ ఏంటి? ఇంకా చేయాల్సిన డెవలప్మెంట్స్ ఏంటి? మేము అధికారంలోకి వస్తే, ఒకవేళ నేనే కనుక ఎమ్మెల్యేగా దిగితే ఇవి చేయొచ్చు అని గుర్తించిన అంశాలు ఏమున్నాయి ఎస్పెషల్ మీ కాన్స్టిట్యున్సీలో? మా దగ్గర చాలా అంశాలు ఉన్నాయండి, ఎన్ని కొన్ని బయటికి చెప్పే కూడా కాదు. ఎందుకు చెప్పే కాదు అంటున్నానంటే, కంప్లీట్గా అక్కడ ఏం జరుగుతుందంటే, ప్రజలు మధ్యతరగతి, దిగువ తరగతి వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఇబ్బందులు, వాటి గురించి తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయింది టోటల్గా. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇప్పుడు అవన్నీ చాలా రకాల సమస్యలు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకోవటానికి చాలా టైం పడుతుంది. ఆ క్రమంలో నాకు 69 గ్రామాల మీద సంపూర్ణమైన అవగాహన ఉంది. ఎందుకు అవగాహన ఉందంటే, ప్రతి గ్రామంలో నేను సుమారుగా ఇప్పటికి ఏ గ్రామం అయినా సరే డైమండ్ బాబు మాకు ఈ గ్రామం రాలేదనే గ్రామం లేదు అసలు. ఓకే, క్లియర్. ఏ గ్రామంకి వెళ్ళినా కూడా ఎన్నిసార్లు చుట్టేశారు మొత్తం? నేను వచ్చిన దగ్గర నుంచి వెంటనే ప్రతి గ్రామం వెళ్ళిపోయి ఆ గ్రామంలో 2-3 గంటలకు కూర్చున్నా. అక్కడ నాయకులు, కార్యకర్తలు అందరితో పిలిచి మాట్లాడటం, వాళ్ళ బాధలు, వాళ్ళ ఇబ్బందులు అన్నీ విన్నా. జెన్యూన్ కేసెస్, చాలా జెన్యూన్ కేసెస్, చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు. ఫైనల్గా ఏంటంటే, మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ ఎంజాయ్ చేయనటువంటి నాయకత్వం కూడా చాలా మంది ఉన్నారు, ఎస్పెషల్లీ తుళ్ళూరు మండలం లాంటి చోట కూడా ఉన్నారు. నేనైతే భగవంతుడి దయతలిచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి, నేను ఎమ్మెల్యే అయ్యి, మా గవర్నమెంట్ వస్తే డెఫినెట్గా ప్రతి కార్యకర్త ప్రజలు, డెవలప్మెంటు, పవరు, సేవ చేయటం అనే దాంట్లో వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా అయితే మాత్రం వాళ్ళ కోసం అయితే పనిచేస్తారు, దాంట్లో ఏం డౌట్ లేదు. రీసెంట్ టైంలో న్యూస్ ఛానల్స్లో మారుమోగిన అంశము, మారుమోగిన నియోజకవర్గము లేదంటే జిల్లా గుంటూరు మిర్చి లాగా ఎప్పుడు బర్నింగ్ పాలిటిక్స్, హాట్ సిచ్యువేషన్స్ అన్నీ అక్కడ మాకు కనిపించాయి. అంబటి గారి ఇష్యూ, అసలు ఏంటి అక్కడ లోకల్గా జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ మీరు దగ్గర చూసారు, ఎందుకంటే అంబటి గారితో మీకు చాలా మంచి సఖ్యత, అనుబంధం ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ 2009 టు ఇప్పటి వరకు కూడా, 2005 నుంచి. సో ఎలా ఉన్నాయి అక్కడ పాలిటిక్స్ అన్నీ కూడా? అంబటి అరెస్ట్ తర్వాత పొలిటికల్ సినారియో మారింది అంటున్నారు, ఇది ఎంతవరకు నిజం? అంటే 2 విషయాలండి. వాస్తవంగా ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు సిటీ కావచ్చు, పార్లమెంట్ పరిధి కావచ్చు, బలమైన క్యాడరు, లీడర్ ఉన్నటువంటి పార్టీ.
డౌటే లేదు మీకు అందుట్లో. మా బలం కానీ మా కేడర్ మీ కానీ ఇద్దరు రామలక్ష్మణుల గుంటూరుకి అయితే అట్లా కదా నా పాయింట్ మీరు క్యాచ్ చేసి స్టడీ చేయండి. బలమైన లీడర్షిప్ కేడర్ ఉన్నటువంటి పార్టీ. మాకు ఆర్గనైజేషన్ లోపం ఉంది. గుంటూరు పార్లమెంట్ పరిధి కావచ్చు, టౌన్ కావచ్చు, ఆర్గనైజేషన్లో కొన్ని ఇబ్బందులు, వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి, చాలా రకాల అంశాలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఇప్పుడు కూడా ఎవరితో కూడా డిస్కస్ చేయలేదు, ఇప్పుడు కూడా మీతో చేయను నేను, ఎందుకంటే ఇంటర్నల్ వ్యవహారం కాబట్టి. అవి మేము ఫిల్ చేసుకుంటే 4 పెమ్మసాలకు సమాధానం చెప్తాం. రాసుకోండి మీరు. అవి మేము ఫిల్ చేయగలిగితే 4 పెమ్మసాని చంద్రశేఖర్లో మేము సమాధానం చెప్తాం. ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలుసు మా పార్టీ క్యాడర్ వాళ్ళు ఎంత బలంగా ఉన్నారు. అవన్నీ జరగటానికి కూడా మాలో ఇంటర్నల్గా కొన్ని ఇబ్బందులు, సబ్బందులు వాటి వల్లే తప్పనిచ్చి ఇవాళ అమ్మటి రాంబాబు గారు ఉన్నారు. ఒక అంగుళం వెనక్కేస్తున్నాడు చెప్పండి ఎక్కడన్నా. ఒక అంగుళం 18 రోజులు జైల్లో ఉన్నాడుగా, బయటకు వచ్చాడుగా. మరి ఇక్కడ మంచిది ఏదన్నా తగ్గాడు ఎక్కడన్నా కనపడుతున్నాడా? ఇంకా తగ్గేదే లేనే కాదు ఆయన తత్వం అది. నేనేం దాని గురించి కూడా కాదు. ఆయనకు కూడా ఏముందంటే మాకు రకరకాలుగా మాకు లోపల చాలా బర్నింగ్ ఉంది, దాంట్లో డౌట్ లేదు. మేము ఎటు బస్సులో చేయాలి, గెలవాలి, అట్లా చాలా ఉన్నాయి ఆలోచనలు. కానీ మాకు చాలా రకాల ఇంటర్నల్గా అవి తప్పితే మా క్యాడర్ రోడ్డు మీదకి వస్తే చాలా బలమైన క్యాడర్, లీడర్షిప్ బలమైంది. లాస్ట్ 5 years మేము చాలా పొరపాట్లు జరిగినాయి. లేకపోతే ఇవాళ అమ్మటి రాంబాబు గారి ఇంటి మీదకి రావటం అంటే దానికి చాలా దమ్ము కావాలి. ఆయన వచ్చారు, అది చాలా దమ్ము కావాలి. అయినా కూడా ఇప్పటికి ఇబ్బందులు పెడుతున్నారు. అట్లా రాంబాబు గారు అని కాదు, నన్ను ఇబ్బందులు పెట్టలేదు ఏంటి, అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. రకమైన ఇబ్బందులు అసలు మామూలుగా కాదు మీకు అసలు అవన్నీ కొన్ని అంటే జస్ట్ ఎగ్జాంపుల్స్. ఎందుకనంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళు అధికారంలో ఉన్నారు. డైరెక్ట్ నేతల ఇళ్ళ దగ్గరికి వచ్చి తగలబెట్టడాలు, అరెస్టులు చేయటాలు, రచ్చ చేయటాలు, ఇవన్నీ కూడా మీరు అన్నారు దమ్ము కావాలి అని చెప్పి. అంత దమ్ము ఉంది మాకు అని ప్రూవ్ చేస్తూ మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడుతున్నారని మాట్లాడుతున్నారు. సో ఇలాంటి ఇబ్బందులు అనేది ప్రజలు చూస్తూ ఉంటారు, మీ పార్టీ నాయకులు చూస్తూ ఉంటారు. కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ. అంటే ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులైతే మేము చెయ్యం, క్లియర్. అట్లాంటి చిల్లర రాజకీయాలు, చిల్లరగా ఇళ్ల మీద పట్టాలు, అట్లాంటి కల్చర్, అలాంటి వాతావరణం అయితే అసలు ఎట్టి బస్సులో చెయ్యం. మేము రాజకీయాల్లో లేకపోయినా చెయ్యం. అసలు సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి, గుర్తుంచుకోండి. సమాజానికి మంచి చేయాలి. రాజకీయాల్లో వ్యక్తిగతంగా నీకు నాకు పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రజల డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు 100 ఆరోపణలు చేయి మా మీద, మేము 100 ఆరోపణలు చేస్తాం. ఇలానే ఉండాలి తప్పనిచ్చి కరెక్ట్గా 24 గంటల ముందు పెమ్మసాని చంద్రశేఖర్ గారు సినిమా చూపిస్తానని మాట్లాడిన తర్వాత స్పాన్ ఆఫ్ అవర్స్లో రాంబాబు గారి ఇంటి మీద ఒక మాజీ మంత్రి, ఎమ్మెల్యే, కాపు సామాజిక వర్గంలో బలమైన వాడు, మరి అతని ఇంటి మీద 7 గంటల పాటు గుంటూరు నగరం నడి బొడ్డు మీద యథేచ్ఛగా ఒక దమనకాండ జరిగితే తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏంటి చెప్పండి ఊరక? అసలు ఇట్లాంటి కల్చర్ ఉంది ఆంధ్రాలో? ఒక్క వంగవీటి మోహన్ రంగా గారు మరణించిన టైం తప్పితే ఆ తర్వాత ఇట్లాంటి కల్చర్ చూసారా మీరు ఎప్పుడన్నా? అట్లా మీకు చాలా ఎన్ని మా గుంటూరు కల్చర్కి వాస్తవంగా లేవు అసలు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచినా మేము చక్కగా మాట్లాడతాం. బట్ మీరేమో అలాంటి పాలిటిక్స్కి మేము తెరలేపం, మేము అలా చెయ్యము, అలాంటి చిల్లర రాజకీయాలు చెయ్యము అంటున్నారు. పెమ్మసాని గారేమో అసలు వైసీపీని లేకుండా చేస్తాను, మీ అంతా చూస్తానని వార్నింగ్ ఇస్తున్నారు. అలాంటి నియోజకవర్గంలో ఉంటున్నారు మీరు, మీ ధైర్యం ఏంటి? ఎలా ఏముంటుందండి? ఇప్పుడు ఒకటి సింపుల్ గుర్తుంచుకోండి, ఇప్పుడు లైఫ్లో ఏదైనా మనం తప్పు చేయకూడదు. ఇది ప్రిన్సిపల్, ఫార్ములా. ఎదుటి వాళ్ళు 100 తప్పులు చేస్తారు, వాళ్ళ తప్పులకు అనుకూలంగా మనం వెళ్ళకూడదు. చట్టం ఉంది, న్యాయం ఉంది, లీగల్గా మనం ఫైట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అతని దగ్గర డబ్బు ఉంది, అతని దగ్గర పవర్ ఉంది, వైఎస్ఆర్ పార్టీని లేకుండా చేస్తాను. ఓకే, రిలయన్స్ అంబానీ దగ్గర కూడా ఈయనకంటే ఎక్కువ డబ్బు ఉంది. మరి ఆయన భారతదేశం మొత్తం పార్టీలు పెట్టచ్చు. కాలం నిర్ణయిస్తుంది. టైం తీసుకుంటే కొద్దిగా కాలం అన్నిటికీ సమాధానం చెప్పింది, దాంట్లో ఏం సందేహం లేదు. నమ్ముతారా టైంని బాగా? అసలు ఖచ్చితంగా నమ్ముతా. అసలు నేచర్ని నేను నమ్మినంత బలం ఇంకెవరు నమ్మరు. డిసైడింగ్ ఫ్యాక్టర్ గుర్తుంచుకోండి, నేచర్ అంతే. ప్రపంచం మొత్తానికి 6 నిమిషంలో క్లోజ్ చేయాలని డిసైడ్ అయితే నేచర్ చేస్తుంది. నేచర్లో మనం ఎంత చెప్పండి. ఇంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు, ఇంత పాజిటివ్గా మాట్లాడుతున్నారు, ఇంత స్ట్రబ్బన్గా మీ వర్డ్స్ అన్ని డెలివరీ అవుతున్నాయి. నా ఇంటర్వ్యూ మొత్తంలో నేను అబ్జర్వ్ చేస్తుంటే వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్ బిహైండ్ దట్? ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారేనా మిమ్మల్ని మీరు నమ్ముకున్న విధానం? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మా లీడర్ అంతేక. పనిచేసే విధానం వచ్చేటప్పటికి నన్ను నేను నమ్ముకోవటం అంతే. ఏదన్నిటి సిద్ధంగానే ఉంటాను నేను. తప్పు చేయను, నేను వెరీ క్లియర్. తప్పు చేయను, పొరపాటు చేయను, తొందరపడి ఎవరిని కూడా మీరు ఇంతసేపు మాట్లాడిన దాంట్లో ఎక్కడ కూడా ఒక్క వర్డ్ కూడా తప్పుగా ఎక్కడ మాట్లాడను. అది నా నేచర్, నా తత్వం. అది నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా,
నన్ను ఏమి చేసినా ఎట్లాంటి సందర్భాల్లోనే ఎటువంటి పరిస్థితులైనా కూడా భాష మాత్రం తప్పు మాట్లాడను, తప్పు చేయను, అంతే కదా. అదే నా కాన్ఫిడెన్స్, అంతే కదా, పక్కా. స్టార్టింగ్ ఎర్లియర్ స్టేజ్ నుంచి మీరు అంబటి గారు, మీరు గుంటూరు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు పనిచేస్తున్నారు కదా, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న డిఫరెన్సెస్, సిమిలారిటీస్ మైట్ బి, మీరు కొన్ని వేరియేషన్స్ చూసుండొచ్చు, ఏం కనిపించాయి? అంటే జగన్మోహన్ రెడ్డి గారిలో నిరంతరం మాకు కనపడుతూ ఉంటుంది ఏంటంటే, ఆయన గవర్నమెంట్ ఓడిపోయింది, 2024లో ఓడిపోయాం మేము. అందరూ ఏమనుకున్నారంటే తెలుగుదేశం ప్రభుత్వం 3 సంవత్సరాల పాటు ఇంట్లో నిద్రపోయింది, లాస్ట్ 1.5 year కదా వచ్చింది. చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉన్నాడు, మనం ఇప్పుడు తొందర ఉంది, మనం కూడా టైం తీసుకుందాము, ఇంతలో కొంపలంటూ పోయేది ఉందనే మైండ్లో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత 3వ నెల నుంచే మాకు సినిమా స్టార్ట్ చేశాడు. ఓకే, సినిమా రోజు కూడా చూస్తున్నారు అయితే? అబ్బో అసలు మాకు అసలు మామూలుగా ఉండదు, అసలు మీరు నమ్మరు. అబ్బో నాయన, అసలు అది మీకు మామూలుగా ఉండదు అనమాట. అది మా లీడర్ గొప్పతనం. అది ఓకే. అంతే. పాలిటిక్స్ లో క్లీన్ షేవ్ అండ్ నీట్ హెయిర్ కట్ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. మీ అపియరెన్స్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఒక చిన్నపాటి ఇప్పుడిప్పుడే లుక్ మార్చుకుంటున్న విలన్ కైండ్ ఆఫ్ అపియరెన్స్ కనిపిస్తోంది. ఏంటి రగ్గుడ్ లుక్, బియర్డ్, వైట్ అండ్ గ్రే బియర్డ్ అంతా కూడా స్టైల్ అనుకుంటున్నారు. నేను ఎంతవరకు రంగేయలేదండి. నాకు 7th క్లాస్ నుంచి లైట్ గా వైట్ హెయిర్ ఉండేది. నేను చెప్పా కదా, నేను నేచర్ నమ్ముతాను నేనని. నేను కొద్దిగా పద్ధతిగా ఉంటుంది నా స్టైల్, నాది అంతే. ఇంకా స్టైల్ అన్ని మీరు అంటున్నారు, నేనేమి ఏం గొప్పగా చూడటం కాదు, కానీ నేను అసలు ఏమీ చేయను. నేను అది అసలు నాకు ఏమీ తెలియదు. అది రోజు తలస్నానం చేస్తాను, అంతవరకు మ్యాండేటరీ ఖచ్చితంగా, ఇంకంతే. ఇంకా అంత మించి మాకేమి మీరు తెల్లగడ్డం వచ్చిందని నేనేమైనా ఆపగలిగే శక్తి ఉంటే ఖచ్చితంగా ఆపుతా, అంతే. నాకు జనరల్గా మా నాన్న చిన్నప్పటి నుంచి ఏం చేసేవాడంటే, రొటీన్ కోర్సులో చెప్తాను మీకు, మాకు సెలూన్ వాళ్ళు ఎవరైనా వస్తే ఇంటి ముందు కూర్చోబెట్టి, పీట మీద కూర్చోబెట్టి మిలిటరీ క్రాఫ్ అనేవాడు. ఇక మిలిటరీ క్రాఫ్ అంటే ఇక అతను ఇష్టం వచ్చినట్టు ఆడుకునేవాడు. చిన్నప్పటి నుంచి అటు అలవాటు, ఇంకా అదే అలవాటు ఇప్పుడు కంటిన్యూ అయింది. నాకు హెయిర్ ఎక్కువ ఉంటే పెద్ద ఇష్టం ఉండదు, అందుకని మీకు అట్లా లుక్ కనపడితే దాన్ని నేనేం చేయలేను. అది రైట్. త్వరలో జగన్మోహన్ రెడ్డి గారి మకాం హైదరాబాద్ కి మారబోతోంది. బెంగళూరు నుంచి తను హైదరాబాద్ లో సెటిల్ అవబోతున్నారు. కమింగ్ అప్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ పాదయాత్రకి వెళ్ళే క్రమంలో కూడా హైదరాబాద్ సెంట్రిక్ గానే ఉండబోతున్నాయన్న యాక్టివిటీస్ అనేది న్యూస్. నాకు దాని మీద లీడర్ ఏం చేస్తే రైట్, అంతే. లీడర్ ఏం చేసినా రైట్, అంతే. అంటే బెంగళూరులో ఉండటం వల్ల కొంత కనెక్షన్ ఏదో కట్ అయిపోయినట్టు అనిపించింది. ఏం లేదండి, ఏం లేదండి. అలా బెంగళూరు నుండి ఎక్కడ కనెక్షన్ కట్ అయింది చెప్పాక మీకు. ఓడిపోయిన 3 నెలలకు సినిమా స్టార్ట్ చేశాడు మాకని, ఇంకెక్కడ కనెక్షన్ కట్ అయింది? అసలు ఎక్కడ నిద్రపోనిస్తున్నాడు చెప్పండి? లీడరు జనాల్లో ఉండండి, ప్రజల్లో ఉండండి, వాళ్ళే తెలుసుకుంటారు రైటా రాంగా, మీరు లేకపోతే తప్పు. అదే కదా మాకు. అసలు మాకెంతమంది అని, అబ్బో అసలు మీకు మామూలుగా ఉండదు మా కథ అది. అందుకని ఆయన ఢిల్లీలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, అమెరికాలో ఉన్నా, మాకు మాత్రం ఇక కథే, అంతే. దాంట్లో డౌట్ లేదు. అది రైట్. తాడికొండకి సంబంధించి అమరావతి బెల్ట్లో కంపేర్ చేసుకుంటే చాలా మంది రైతులతో మాట్లాడే అవకాశం ఉంటుంది మీకు, లోకల్గా ఉన్నారు కాబట్టి. మీరు అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానుల అంశం చాలా పెద్ద ఎత్తున మీకు బ్యాక్ ఫైర్ అయిన విషయం, అది ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు మీ నాయకుడు కూడా దాన్ని ఓపెన్గా మాట్లాడుతున్నారు. ప్లాన్ బి మావిగన్ అంటున్నారు. అప్పుడు మీరు అక్కడ కోఆర్డినేటర్గా లేదు, ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు మీరు రైతుల పక్షాన ఉన్న వాళ్ళకి న్యాయం చేయండి అని పదే మాట్లాడుతున్నారు. సో వాళ్ళకి అన్యాయం జరిగితే మీలాంటి నాయకులు, మీ పార్టీ నాయకులు ఏం బెనిఫిట్స్ చేసే అవకాశం ఉంది? వాళ్ళకేం భరోసా కల్పించే అవకాశం ఉంది? ఎందుకు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, మేము మా నాయకులందరూ, ఇప్పుడు నేను మీతో కదా, ఇంతమంది నాయకులు చెప్పారుగా. ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ మీరు రైతులకు ఏం చెప్పారు అది చేయండి అని చెప్పారు. ఎందుకు? ఇప్పుడు రైతు అనే వ్యక్తి అక్కడ సఫర్ అవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు? వాళ్ళు నమ్మి పొలాలు ఇచ్చారు, నువ్వేం చెప్పావు అది చేసేస్తే. మీకు ఇందాక కూడా చెప్పాను దానికి ఆన్సర్. డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి 1000 ఎకరాలు తీసుకొని చుట్టుపక్కల ఉన్న 20,000 ఎకరాలు నేనే తీసుకొని రియల్ ఎస్టేట్ చేస్తానంటే తప్పు అంటున్నా. ఎవరిదో వాళ్ళు చేసుకుంటారు, మనకి ఏది అవసరం అంతవరకే తీసుకోవాలనేది మా ఆలోచన. అదే మా లీడర్లు చెప్పారు, ఇప్పుడు నేను కూడా మీకు అదే చెప్తున్నాను. నేను అంతే తప్పనిచ్చి రైతులకు అక్కడ ఇబ్బంది జరిగిద్ది. ఇప్పుడు రైతులకు కూడా ఏం చేస్తున్నారు, అట్లా కట్టడి చేసుకుంటూ వస్తున్నారు. గుర్తుంచుకోండి, ఏదో చేసేస్తాడు చంద్రబాబు నాయుడు, ఏదో చెందిద్ది అనే ఒక పద్ధతి చేస్తూ ఉన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదో చేసేస్తాడని ఒక చిన్న ఆశతోటి చూస్తూ ఉన్నారు.
అసలు ఇంకా 1,54,000 ఎకరాలకి ల్యాండ్ పూలింగ్ అని చెప్పి చెప్తున్నాడు ఆయన. ఎక్కడన్నా కానివ్వండి, అసలు మాకు మైండ్ పని చేయట్లేదు. అసలు ఫస్ట్ మాది కాసేపు పక్కన పెడితే మేము రాజకీయ పార్టీ, ప్రతిపక్ష పార్టీ, అక్కడ ఉన్న వాళ్ళు కూడా పని చేయట్లా. ఏందిరాని ఏమో అసలు ఇప్పుడు ఆయన వయసు ఎంత చెప్పండి, ఇది ఏం చేస్తాడు ఆయన, ఏం జరుగుతుంది? నీ హెరిటేజ్ సంస్థ తీసుకెళ్ళాము షామీర్పేటలో పెట్టుకున్నాం 204 కోట్లతోటి, మొన్న రీసెంట్గా పెట్టుబడి పెట్టి. అక్కడేమో ఒక ఇండస్ట్రీ రాలేదు. కొంతమంది వ్యాపారస్తులు స్టార్ హోటల్స్ పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ బ్రాండ్ నేమ్ దెబ్బతింటుందని చెప్పి వాళ్ళ బ్రాండ్ నేమ్ తోటి ల్యాండ్స్ తీసుకొని వాళ్ళ బ్రాండ్ నేమ్ దెబ్బతినకూడదని వాళ్ళ పేర్లు కూడా చేంజ్ చేసుకుంటున్నారు, కొత్త పేర్లు పెట్టుకుంటున్నారు వాళ్ళు. అంటే మీరు రైతులకు అండగా ఉంటాము, వాళ్ళు ప్రభుత్వం చేయండి, హామీలు ఇచ్చింది ఫుల్ఫిల్ కాని దాన్ని మేము క్వశ్చన్ చేస్తాం, మీ పక్షాన్ని ఉంటామని చెప్తూ ఉన్నారు. కానీ దాన్ని రైతులు ఎలా తీసుకుంటున్నారు? జెన్యున్గా చెప్పండి. ఎందుకనంటే మీరు 5 ఏళ్ల టర్మ్లో వైజాగ్, కర్నూలు, అమరావతి అని చెప్పి 3 క్యాపిటల్స్ ఇష్యూని తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడు మావిగన్ అని అంటున్నారు. నిజంగానే అమరావతి రైతులకి బెనిఫిట్ మీరు చేస్తారు అనే నమ్మకం అసలు వాళ్ళల్లో ఉందా? వాళ్ళు పాజిటివ్గా మీ పట్ల రియాక్ట్ అవుతూ ఉన్నారా? వాళ్ళకి డౌట్గా వాళ్ళకి చూస్తున్నారు. పర్ఫెక్ట్గా అయితే మాత్రం అక్కడ ఉన్న రైతులకు అందరికైతే ఒక నమ్మకం ఉంది. ఏం నమ్మకం? పర్ఫెక్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నోట్లో నుంచి ఏదైనా ఒక మాట చెప్పాడరా అంటే దాని మీద నిలబడతాడని. చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి ఒక మాట చెప్పాడరా అంటే దాని మీద గ్యారంటీ లేదు. క్లియర్. ఇక్కడ రైతుల విషయానికి వచ్చేటప్పటికి మీరు చెప్తున్నట్టు 100% నేను పర్సనల్గా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి మేము చెప్పింది కావచ్చు, ఏదైనా కావచ్చు, రైతులకు సంబంధించిన ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో అవి డెఫినెట్గా వాళ్ళకి న్యాయం చేయాల్సిన పరిస్థితి అయితే 100% ఉంది. ఆ విషయంలో మేము డే 1 నుంచి కూడా మా స్టాండ్ ఒకటే ఉంది. ఆ విషయంలో రైతులు బయటకు వచ్చి మా ప్లాట్లు, మా వ్యవహారాలు అని చెప్పి మీకు ఇందాక చెప్పా, కాలం అన్నిటికీ సమాధానం అని చెప్పిద్దని. కొద్ది టైం పోతే డెఫినెట్గా ఫస్ట్ మా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వాళ్ళకు ఉపయోగం జరగాలి. డైమండ్ బాబు గారు, మొన్న మావిగన్ అని సడన్గా తెరపైకి ప్రపోజల్ జగన్ గారు పెట్టిన తర్వాత గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ, తాడికొండ అమరావతికి చాలా దగ్గరగా ఉంటుంది, గుంటూరులో ఒక భాగం. జెన్యూన్లీ చెప్పండి, మీకు కన్విన్సింగ్గా అనిపించిందా? ఎక్కడైనా కొంత కన్ఫ్యూజన్ స్టేట్కి మళ్ళీ గురై అబ్బా ఇదేంటి, ఆల్రెడీ 3 రాజధానులను దెబ్బతిన్నాం కదా, మళ్ళీ ఈ ప్రపోజల్తో మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంది అని అనిపించిందా? కన్విన్స్ అయ్యారా? జెన్యూన్గా నేను చెప్తున్నానండి. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు మావిగారు అన్నప్పుడు ఆయన షాకు గురయ్యాడు. నా సంగతి కాసేపు పక్కన పెడితే ఆయనే తేరుకున్నాడు. తేరుకొని ఆయన స్టేట్మెంట్స్ మీరు చూడండి. మేము చెప్పింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటి, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు సిఆర్టీ అని చెప్తున్నాం కదా మేము. వినలేదా మీరు? చూడండి, చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. ఇంకా నేను చెప్పేది ఏంటి జెన్యూన్గా? ఇప్పుడు నా జెన్యూనిటీ కాసేపు పక్కన పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నాడు కదా అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో అది మేము ఆల్రెడీ సిఆర్డీ అని పేరు చెప్పాం కదా అంటున్నాడు. ఆయన సిఆర్డీ అని పేరు చెబితేనేమో అద్భుతం, సిఆర్డిఏ అంటే అద్భుతం. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మచిలీపట్నం నుంచి మా, విజయవాడ నుంచి వి, గుంటూరు నుంచి గన్ను తీస్తే మాత్రం వీళ్ళకి బూతి మాట. ఇందా మీకు చెప్పా కదా నేను, చంద్రబాబు నాయుడు గారు నంది అంటే అబ్బా నంది 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 అంటారు అంతే, పంది 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 అంతే. ఇప్పుడు ఆయన చెప్పిన సిఆర్డీఏకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మావిగన్ 2 ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నాడు కదా. సరే, సిఆర్డీ అయినా మావిగన్ అయినా ఆ ప్రపోజల్స్లో తాడికొండకి ఎంతవరకు బెనిఫిట్ జరుగుతుందని మీరు భావించారు? ఎందుకంటే అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు లోకల్గా ఆ నియోజకవర్గానికి ఏం బెనిఫిట్స్ అవ్వచ్చు అంటే ఇప్పుడు మీకు ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మొత్తం మీద కలిపి సుమారుగా ఒక రింగ్ లాగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని ఈ సెంటర్ని డెవలప్ చేద్దాం అనేది ఆయన అనుకున్నాడు. ఆయన అనుకున్న దాంట్లో గుంటూరు జిల్లా ఉంది కదా. గుంటూరు జిల్లాలో తాటికొండ కాన్స్టిట్యున్సీ మంగళగిరికి ఆనుకొనే ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వద్దన్నా కూడా డెవలప్ అవుతుంది కదా. కాకపోతే ఏంటంటే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేస్తుంది, మావిగాన్ అన్న తర్వాత అమరావతిని పూర్తిగా పక్కన పెట్టేస్తారు, లేకపోతే అదట్లా ఇదిట్లా అనేటువంటి ఒక భ్రమంలోకి, ఒక ట్రాన్స్లోకి, ఒక రాంగ్ డైరెక్షన్లోకి, ఒక డైవర్షన్లోకి తీసుకెళ్ళడానికి ఒక పెద్ద కుట్ర అయితే జరుగుతుంది. దాంట్లో ఏం సందేహం లేదు. ఓకే, కానీ వాస్తవ పరిస్థితులు ఏంటి? న్యాచురల్గా డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూని మీరైనా నేనైనా ఆపగలుగుతామా? న్యాచురల్గా డెవలప్ జరిగేదాన్ని ఆపగలుగుతామా? ఆపగలుగుతాం చెప్పండి, లేదు కదా. ఆయన ఏమంటారంటే మనకు వచ్చే ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, ఈ 2 బేరీజ్ వేసుకోకుండా నువ్వు ఒకదంపుడు ఆలోచనలతోటి నేను 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 అనే ఆలోచనతోటే నువ్వు వెళ్ళిపోతున్నావు. అది తప్పు. ఉమ్మడిగా ఆంధ్ర రాష్ట్రం
పక్కకు వచ్చేసిన తర్వాత తెలంగాణ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో మేధావులు కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు, సలహాలు సూచనలు అన్నీ తీసుకొని ఒక ఉమ్మడి ప్రణాళికతోటి త్వరగా స్టేట్ డెవలప్ అవ్వాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది. ఒక తలదన్నే విధంగా చేయాలని ఆయన ఆలోచన. ఈయన ఏం చేస్తున్నాడంటే కొత్తగా నేను ఇట్ట చేస్తానని చేస్తున్నాడు. చెయ్యి, నువ్వు రైతుల దగ్గర నుంచి ఎందుకు పొలం తీసుకోవాలంటే నా పాయింట్. ఓకే, నువ్వు తీసుకోకుండా నీకు ఎంతవరకు అవసరమైందో అంతవరకే తీసుకుంటే ఆ చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చేసుకుంటారా లేదా? మీకుందండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాలేదు, పొలాలు అప్పుడు అన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చింది. మీ ఆలోచనలు మారుతాయా మారవా? గ్యారెంటీ మారుతాయి కదా. ఈ మారే క్రమాన్ని నువ్వు క్రియేట్ చేయకుండా రైతులు మొత్తాన్ని తీసేసుకున్నావు, నీ లాకర్లో పెట్టేసుకున్నావు. రైతు కదలటానికి లేదు, మెదలటానికి లేదు. ఎందుకు? రైతుకి ఇవ్వాల్సింది నువ్వు రైతు దగ్గర నుంచి పొలం తీసుకుంటే తప్పని నా స్టాండ్. తీసుకున్నావు, వాళ్ళ ప్లాట్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళు చూసుకుంటారు కదా. ఫస్ట్ అది కదా నువ్వు చేయాల్సింది అంటున్నా. ఇవాళ 50,000 కోట్ల రూపాయలు, అడుగు 14,000 అంటున్నావు. రేపు పొద్దున ఎవడన్నా వచ్చి అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తా నాకు 5,000 అవుతుంది కన్స్ట్రక్షన్ కాస్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినట్టేగా. మరి 14,000 ఆయనకు అవటం ఏంది? ఎవడో ఒకడు మల్టీనేషనల్ కంపెనీ వచ్చి కన్స్ట్రక్షన్ చేస్తే 5,000 అవటం ఏంటి? మరి ఇద్దట్లో ఎవడో కూడా తప్పు ఉంది కదండి, ఉందా లేదా? ఇంత క్లియర్గా మాట్లాడుతున్నారు కదా. 2029 ఎన్నికలకి సంబంధించి అఫ్కోర్స్ 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది ఇంకా దాని మీద ఇంకా డిక్లరేషన్ రాలేదు కాబట్టి తాడికొండ కాన్స్టిట్యున్సీ అమరావతికి చాలా దగ్గరగా ఉంటుంది, గుంటూరులో ఒక భాగం. అమరావతిని యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూయేషన్ చేసుకుంటేనే గెలుస్తామనే ఒపీనియన్తో ఉండబోతున్నారా, లేదంటే మావిగంతోనే ముందుకెళ్తాము, అదే సెంట్రిక్గా ఫైట్ చేస్తాము, ఆ బ్యాటిల్ 29లో అలానే ఉంటుంది అనుకుంటున్నారా? అసలు మీరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఇక దాంట్లో ఏమి ఆయన ఏదైతే చెప్పాడో అక్కడ ఆయన ఏమి రాజధాని కానీ అమరావతిని కానీ పూర్తి పక్కన పెట్టేస్తున్నాను నేను. మావిగాని అంటే గుంటూరు జిల్లాను కూడా పెట్టాడు ఆయన, కృష్ణా జిల్లాను కూడా పెట్టాడు అక్కడ. ఈయన ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి రాజధాని అమరావతి కావచ్చు, తుళ్ళూరు కావచ్చు, తాటికొండ కావచ్చు, వీటన్నిటిని ఈయన మాత్రమే పక్కన పెడుతున్నాడు. తుళ్ళూరు గుంటూరు జిల్లాలో ఉందా? తాటికొండ గుంటూరు జిల్లాలో ఉందా? మంగళగిరి గుంటూరు జిల్లాలో ఉందా? అన్ని గుంటూరు జిల్లాలో ఉన్నాయిగా. ఆయన ఏమంటున్నాడు, వీటన్నిటిని కలిపి ఒక సెంటర్ చేసి సుమారుగా 200 కిలోమీటర్లో ఎంతో ఒక రింగ్, ఒక రౌండ్ అప్ చేసేసుకొని డెవలప్మెంట్ పాయింట్ నువ్వు 2 లక్షల కోట్లు చెప్తున్నావు, అంత వద్దు, ఒక 20,000 కోట్లో 10,000 కోట్లో ఖర్చు పెట్టేస్తే న్యాచురల్గా డెవలప్ అయిపోయింది. ఈ న్యాచురల్గా డెవలప్ అయ్యే క్రమంలో బాగా గుర్తుంచుకోండి, ఆ పక్కన ఉన్నటువంటి ల్యాండ్ లార్డ్స్ రైతులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, వాళ్ళందరూ ఆటోమేటిక్గా డెవలప్ అవుతారు. అలా డెవలప్ అయిన సిటీ కదా హైదరాబాద్, చెప్పండి కదా, అవునా కదా చెప్పండి. మరి అది మీకు ట్రూ అయినప్పుడు ఇక్కడ ట్రూ అయింది అక్కడ ఫాల్స్ అవుతుందా? నువ్వేమో మొత్తాన్ని కట్టడి చేసేసావు, మొత్తం 1,00,000 ఎకరాలు. సో మావిగన్ డెవలప్మెంట్ మీరు బేరీ చేసుకుని కంప్లీట్ గా హైదరాబాద్ ని సెంట్రిక్ గా చూసి హైదరాబాద్ లో జరిగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అన్ని కూడా మీరు అక్కడ అది జరిగింది కదా, ఇక్కడ పాసిబిలిటీ ఉంది కాబట్టి మావిగన్ ని ఖచ్చితంగా డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూడాల్సిన కోణం అయితే డెవలప్మెంట్, స్పీడ్గా డెవలప్మెంట్ అనే క్రమంలో అన్ని ప్రాంతాలు డెవలప్ అవుతాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడంటే చక్కగా రైతులను వదిలిపెట్టలేదు. బాగా గుర్తుంచుకోండి, మొత్తం నేనే చూసుకుంటా, మొత్తం నేనే చేస్తా, అంతా నాదే, అసలు మీరు ఎవరు మాట్లాడద్దు, మీరేం కదిలాడద్దు అని అంటే అది రైట్ అంటున్నారు చాలామంది. అది అసలు నాకు అర్థం కావట్లా. మేధావులు తప్పు కదా అంటున్నా, అది మీ మనస్సాక్షి తెలుసు కదా తప్పని. ఆయన రైట్ అంటే ఆయన రైట్ అయితే రైట్ చెప్పండి, రాంగ్ అయితే రాంగ్ చెప్పండి. కన్స్ట్రక్షన్ కాస్ట్ 14,000 రైటా? అది వాళ్ళ మీడియా మొత్తాన్ని చెప్పనండి, చర్చలోకి రమ్మనండి, ఎట్టా కరెక్ట్గా చెప్పానండి. రైతుల దగ్గర నుంచి పొలం మొత్తం తీసుకున్నాడు. అవసరం కొద్దీ ల్యాండ్ తీసుకోవటం రైటా? అవసరం లేకపోయినా కూడా ల్యాండ్ తీసుకోవటం రైటా? చెప్పండి, అంతే కదా. మరి ఇవన్నీ ఆయన రైట్ అంటున్నాడు, మేమేమంటున్నాము, మనకి ఏది అవసరం, ఇవాళ మధ్యాహ్నం భోజనానికి ఎంత తింటామండి మనం, అంతవరకే అవసరం. అంతే తప్పనిచ్చి నేను ఈ 30 రోజులకు కావాల్సిన భోజనం మొత్తం ఈ పూటే తింటానంటే కుదిరిద్ది? అది తప్పది. రైట్. రాబోయే ఎన్నికలకి ఎలా సిద్ధమవుతోంది, మార్చుకోవాల్సిన అంశాలు ఏంటి? మీరు, మీ నాయకులు, మీ పార్టీ, మీ అధిష్టానం? మా నాయకులు, మా అధిష్టానం వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు, మా పని మేము చేస్తాము. గ్రౌండ్లో మాకు ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయి, వాట్ ఈజ్ వాట్ ఏంటనే విషయాలు మాకు కొంత క్లారిటీ ఉంది, టైం ఉంది, కావాల్సినంత మేము క్లోజ్ చేసుకుంటాం అన్నిటినీ. సందర్భం వచ్చినప్పుడు మా లీడర్కి మేము చెప్పాల్సిన విషయాలు చెప్తాము. సందర్భం వచ్చినప్పుడు డెఫినెట్గా. ఎలాంటి విషయాలు?
ఎలాంటి విషయాలు అనేది మా లీడర్కి చెప్తా ఉన్నాం కానీ మీకు చెప్తామని చెప్పలేము. కొన్ని చెప్పొచ్చు కదా ముందుగానే, అంటే కొన్ని ప్రజలకు కూడా ఎలాంటి విషయాలు చెప్తున్నారు వాళ్ళ నాయకుడి కన్నా. మీరు 3 విషయాలు అయితే బాగా గుర్తుంచుకోండి. ఎవరికైనా సరే నేను దండం పెట్టుకుంటూ తిరుగుతాను, గాలిలో గెలుస్తాను అనేటువంటి ఆలోచన విధానం అయితే మాత్రం ఎవరు చేసినా కూడా తప్పే అవుతుంది. మనకి గ్రౌండ్, మన కాన్స్టిట్యున్సీ ఏంటనే దాని మీద మనకి పూర్తి అవగాహన ఉన్నప్పుడు ఎవరికైనా సరే ల్యాబ్స్ ఏంటో కనపడతాయి. ఆ ల్యాబ్స్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ గ్యాప్లన్నీ ఫిల్ అవుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఇది మీకు తెలుసు. అది ఒక నియోజకవర్గానికి కాదు, మన కుటుంబంలో కూడా కనపడుతుంది అది స్పష్టంగా. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయి ఏంటనే దాన్ని మనం స్పష్టంగా చూసుకుంటున్నాము, వాటన్నిటిని ఫుల్ఫిల్ చేసుకుంటున్నాము. 100% ప్రజల యొక్క ఆలోచన విధానాలు కూడా మాకు అర్థమవుతున్నాయి. వాళ్ళకి ఎక్కడెక్కడ తప్పులు చేసాం ప్రజలకు కూడా అర్థమవుతున్నాయి. వీటన్నిటిని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసుకొని సక్సెస్కి 100% ముందుకెళ్తాం, డౌటే లేదు. బయట వాటిని ఎదుర్కోవచ్చు, బట్ మీ ఇంటర్నల్గా మీ పార్టీలో, మీ నియోజకవర్గంలో, మీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఇబ్బందులను ఎలా అధిగమించబోతూ ఉన్నారు? ఎందుకంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళే ఇంకోరి పైన బురద జల్లే కార్యక్రమాలు ఉన్నాయని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అంటే చాలామంది మాట్లాడుతూ ఉంటారు కానండి, అవన్నీ అన్ని రాజకీయ పార్టీల్లో ఉంటాయి. బేసికల్గా నేనైనా మేమైనా ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, ఈ 2 మా ఎజెండా. ఈ ఆలోచనలు ఉన్నప్పుడు నాకెంత పెద్ద శత్రువు అయినా సరే మిత్రుడు అవుతాడు. నాకు ఓటేసే ప్రతి ఒక్క వ్యక్తి నాకు దేవుళ్ళలా కనపడతాడు. ఈ 2 ఉన్నప్పుడు, ఈ 2 నాకు స్పష్టంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఈ 2 ఎందుకు రావాలంటే ఖచ్చితంగా ప్రజలైతే ఎదురు చూస్తున్నారు ఓ మంచి పరిపాలన. నేను వ్యాపారస్తులకు కూడా మీ ద్వారా చెప్తున్నాను, చెక్ చేసుకోమనండి. వ్యాపారస్తులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే చాలా బాగుంది. ఇక కులాల వారీగానో మతాల వారీగానో చూసుకునేవాడికి ఏమి నచ్చదు. కానీ కులాలు మతాలు వీటన్నిటిని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కానీ లీడర్షిప్ కానీ ఆయన పరిపాలన కానీ వంక పెట్టమనండి చాలా, అంతే. ఈ 3టిని దృష్టిలో పెట్టుకోకుండా చెప్పమనండి. నాకు ఎవరితోనే నేను డిబేట్కి వస్తా, ఎంత పెద్ద లీడర్తో రెడీ. నేను పరిపాలన అసలు మా దగ్గర అవినీతి అనే దానికి మా పార్టీ నాయకులు కార్యకర్తలు మొత్తం చేతులు కట్టుకొని అవినీతి కాసేపు పక్కన పెట్టండి. అసలు మొత్తం మేము పక్కన కూర్చున్నామంటే ఆయన పరిపాలన మీద, అడ్మినిస్ట్రేషన్ మీద, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, ₹1 ఎవడన్నా ముట్టుకున్న దాఖలాలు మీరు చూపించుకోవచ్చు సచివాలయ వ్యవస్థలో. అంత గొప్ప లీడర్షిప్, అంత ఆర్గనైజేషను మామూలు విషయం కాదంట. అందుకని మీరు చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో ఈ బేరీజ్ వేసుకున్నప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రి కావాలి అనే కసి ఉన్న వ్యక్తి ఇట్లాంటి పనులు చేయడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అనే ఆలోచన ఉన్న వ్యక్తి ఎవరు కూడా, బుద్ధి జ్ఞానం ఉన్న వ్యక్తులు ఎవరు కూడా ఇలాంటి ఇంటర్నల్ వ్యవహారాలు చేయరు. అందుకని మేము 100 మెట్లు కాదు 1000 మెట్లు దిగుతాం. మీకు ఇందాక చెప్పాము జగన్ గారు ముఖ్యమంత్రి అవుతాడంటే మేము ఏ లెవెల్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం కూడా చెప్పాము మీకు ఇందాక. ఇంకంతకంటే ఏం కావాలి చెప్పండి, చాలు మాకు, అంతే బస్. రైట్, డైమండ్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా లెంది ఇంటర్వ్యూ. నాకు తెలిసి ఫస్ట్ టైం మనం కలిసి ఇంటర్వ్యూ చేసిన ఇంత అద్భుతమైన విశ్లేషణతో ప్రతి పాయింట్ చాలా క్లియర్గా మీకు క్లారిటీ ఉంది, మీ నాయకుడు పట్ల క్లారిటీ ఉంది, మీ నియోజకవర్గం పైన మీకు ఇంకా క్లారిటీ ఉందనేది ఈ ఇంటర్వ్యూ ద్వారా నాకు స్పష్టంగా అర్థమైంది. థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ. మీరు అనుకున్న సేవ మీ ప్రజలకి, మీ నియోజకవర్గ ప్రజలకి కమింగ్ అప్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో అద్భుతంగా చేయాలి. మీ నియోజకవర్గాన్ని మీరు ఎలా అనుకుంటున్నారో, ఎలా ఊహిస్తున్నారో అలా డెలివరీ చేసుకోవాలి. మీరు అంత అద్భుతంగా రూపొందించుకోవాలి మీ ఆధ్వర్యంలో అని, మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఎ లాట్. విష్ యూ ఆల్ ద బెస్ట్, విష్ యూ ఆల్ సక్సెస్. మీలాంటి నాయకులు ఉన్నంత వరకు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు సూపర్గా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. మీకు కూడా క్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి మీకు అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వాస్తవం చెప్పాలంటే నేను ఎప్పుడు కూడా మీడియాలోకి వచ్చి ఎలా మాట్లాడటం, ఎలా చేయటం అనే దాని మీద నేను పెద్ద ప్రయారిటీ పెద్ద ప్రయారిటీ ఇచ్చే వ్యక్తిని కాదు. నేను పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు, టు బి ఫ్రాంక్ చెప్తున్నా. నాకు చాలా మంది వచ్చి మాట్లాడమని ఆఫీస్కి వచ్చి మాట్లాడినా కూడా నాకు వద్దులేబ్బా ఎందుకు నాకు అని ఇట్లానే చెప్తాను. కారణం ఏంటంటే నాకు ఫండమెంటల్గా ఒకటే లైన్ ఉంటుంది, నియోజకవర్గం జనాలు, ప్రజలు, కార్యకర్తలు, ఈ జాలు మనకి, ఇవన్నీ మనకి ఎందుకు. నిజంగా పార్టీ
నువ్వు మాట్లాడు పలానా విషయం అందనుకోండి మాట్లాడతాం అంతే. అంత మించి లేదు పలానా అంశం మీద ప్రెస్ మీట్ పెట్టాలి మాట్లాడతాం అంతే బస్. అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ పెద్ద ఇది లేదు. ఇక లాస్ట్ టైము యాదృచ్ఛికంగా మీరు కలవటం మాట్లాడటం మీరు అడగటం, సరే ఇక మీరు అడిగిన దాని మీద మరీ మనం మాట్లాడకపోతే బాగోదేమని ఒక చిన్న ఆలోచన తప్పితే వేరే ఆలోచనే లేదు. మీరు మీడియాలో ఇట్లా మాట్లాడినా ఇలానే మాట్లాడతాను, ఎక్కడైనా కాఫీ షాప్లో ఎక్కడ కాఫీ తాగుతూ మాట్లాడి ఇలానే మాట్లాడతాను. కాబట్టి మీ మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సో కమింగ్ అప్ 2029 తాడికొండ, డైమండ్ బాబు గారు, మావి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వడం, ఇవే కదా ఎజెండాలు. అంతే, డన్. ఆల్ సక్సెస్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. దట్స్ ఆల్ ఫర్ నౌ. డైమండ్ బాబు గారితో స్పెషల్ అండ్ లెందీ ఇంటర్వ్యూ ఇది. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.